టాక్ ఉందంట కాలేజ్. ఏ అట్లానే నేను ఎంత దమ్మా మీరు కూడా మన మొత్తం మా డైరెక్టర్ గారు మా డైరెక్టర్ గారు ఏం చెప్తారు? అమ్మాయిల విషయంలో కూడా చూడగానే లైక్ ఇంటరాక్ట్ కావాలని అనిపించింది. అమ్మాయిలు అట్టను వెళ్ళాలి అట్లా అంతే. సరే ఎట్టైనా పర్లేదు. లేడీస్ ఫస్ట్ ఫస్ట్ లేడీ అయిపోయింది. ఒక అమ్మాయి పెట్టి అట్లా అంతే. ఎంతమంది అమ్మాయిలు చూసుకుంటారు? లేదు అట్లా కౌంట్ చేసుకోం కదా. కౌంట్ చేసుకున్నట్టే బాయ్స్ అది చూసినాం అనమాట, చేసినాం అనమాట, అయిపోయింది. ఇదంతా కాదు, మరి నువ్వే నేర్చుకున్నావు ఈ మెయిన్ టాపిక్. అది మాకు ఇప్పుడు చాలా ఎగ్జాస్టింగ్. నువ్వే నేర్చుకున్నావు, తెలుసుకున్నావు. నేనేంటంటే ఇప్పటిదాకా మీరు చేసినంత వరకు కాలేజ్ ఫండ్స్ మీద చేసిరా? వి స్పెండ్ ఫైనాన్స్ ఆన్ మనీ. మీకు ఏదైనా చేయొచ్చు. నీకు ఒక టైం వేస్ట్ అనిపించింది? కాంట్రవర్షియల్ కాకుండా కొంచెం జనరలైజ్ అన్నమాట. నో డ్రామా. లెక్చరర్స్ మోడ్స్ విన్నర్స్ అనౌన్స్మెంట్ రెండు మా కళ్ళే ఆగిపోయింది. Stop playing with a boss like that. I don't react well when you talk like that. Put the money on the phone, then call right back. I don't really wanna do the small talk like that. Yeah. Stop playing with a boss like that. I don't react well when you talk like that. Put the money on the phone, then call right back. I don't really wanna do the small talk like that. Yeah. నాకు తెలియదు ఇక్కడ అసలు పోడ్కాస్ట్ ఇన్ఛార్జ్ ఎందుకు పెట్టిరు, అసలు యాంకరింగ్ మాట్లాడానికి. స్టార్ట్ చేద్దాం ఇక. ఎన్నిసి పోడ్కాస్ట్ అంటే ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం అసలు మా వాళ్ళు అయితే సైలెంట్ ఉన్నారు. నన్ను ఒక్కని ఇక్కడ హాఫ్ సీట్లో పెట్టి. సరే ఫస్ట్ నుండి అయితే ఉంటాం. చెప్పండి జాన్సుకిత్ రెడ్డి గారు, అసలు ఎన్నిసి పెట్టాల్సిన మీకు థాట్ ఎందుకు వచ్చింది అండ్ ఈ టీమ్ని ఫామ్ చేయడానికి? నా ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే, నార్మల్గా ఆంటర్ప్రినర్షిప్ గురించి అందరికీ తెలుసు, బట్ దే డజంట్ నో అవుట్ ఆఫ్ ద లీగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎన్ని కాంపిటీషన్స్ అవుతున్నాయి. మనం ఆంటర్ప్రినర్షిప్ లో కూడా పిచ్చింగ్ ఇవ్వచ్చు, ఎన్ని రకాల పిచ్చింగ్స్ ఇవ్వచ్చు, వీటి గురించి పెద్దగా చాలా మందికి తెలియదు. సో మనం ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అని ఒక కాన్సెప్ట్ తోటి ఐ గాట్ ఇంటూ ఎన్ఈసి. ఓకే, ఎన్నిసి అసలు ఏంటిది? అసలు చాలా మంది క్వశ్చన్ ఏంటిదంటే, మన కాలేజ్ నుండి అయినా కానీ మన బయట వాళ్ళకైనా కానీ ఎన్నిసి అనేది ఏంటిదో వాళ్ళకు కూడా అర్థం కాదు. లైక్ అవుట్ సైడ్ కాలేజెస్కి అయితే కొంతమంది తెలుసు పార్టిసిపేట్ వాళ్ళకి, బట్ నాన్ పార్టిసిపేట్ కాలేజెస్కి అయితే వాళ్ళకైతే తెలియదు అసలు ఎన్ఈసి అంటే ఏంటిది. అండ్ మన కాలేజ్ అయితే ఎస్పెషల్ అసలు ఎన్ఈసి అంటే ఏంటిది కూడా తెలియదు. ఎన్ఈసి అనేది నేషనల్ ఆంటర్ప్రినర్షిప్ ఛాలెంజ్ 2025 ఈసారి ఐఐటి బాంబే వాళ్ళు కండక్ట్ చేశారు. నార్మల్లీ ఎన్ఈసి ఛాలెంజ్ లో మెయిన్ టాస్క్ ఏంటంటే, అన్ని కాలేజెస్ లో ఆంటర్ప్రినర్షిప్ అనే ఒక మైండ్ సెట్ ని క్రియేట్ చేయాలి. ఆంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్, ఆంటర్ప్రినర్ మైండ్ సెట్. ఎప్పటికైనా ఎంప్లాయీ కాకుండా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఎంప్లాయీని ఎక్స్పెక్టేసి మనం ఒక ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలి. మనం ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆంటర్ప్రినర్షిప్ ఛాలెంజ్. సో ఇప్పుడు మనం యూరేకా పిచ్చింగ్ చేసినాం. యూరేకా పిచ్చింగ్ లో మనం టాప్ 3 వాళ్ళని పంపించాం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు. దాని తర్వాత లెవెల్లో ఐఐటి బాంబేలో ఆంటర్ప్రినర్షిప్ సెల్లో వాళ్ళు పిచ్చింగ్ చేస్తారు. దే విల్ గెట్ సమ్ ఫండ్ టు రేజ్ అండ్ టు ఫర్ దే కంపెనీ. వాళ్ళ కంపెనీ కోసం వాళ్ళు ఫండ్ రేజ్ చేసి వాళ్ళు తగినంత కష్టం చేసి ముందుకు పోతారు. అది ఆంటర్ప్రినర్షిప్ ఛాలెంజ్ లో భాగం. మనం ఎన్ని రకాలుగా కష్టపడ్డాం. మనం ఆంటర్ప్రినర్షిప్ ఛాలెంజ్ ని ఫస్ట్ మనం రిజిస్టర్ చేసిన తర్వాత మనం దాని తర్వాత ఇల్యూమినేట్ ప్రోగ్రామ్ కానీ తిరిగినాం. దానికంటే ముందు యురేకా కాంపిటీషన్ కి పోయినాం. దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టేట్మెంట్. అంటే మనకు ఆంటర్ప్రినర్షిప్ కావాల్సిన జర్నీ మనం ఒక ఛాలెంజ్ రూపంలో తీసుకొని వస్తే హౌ ఇట్ విల్ బి అనేది ఎక్స్పీరియన్స్ చేసేది ఎన్ఈసి. ఓకే, అండ్ ఈ టీమ్ని ఫామ్ చేయడానికి అసలు మెయిన్ రీజన్ దేనికి అసలు ఎన్ఈసిలో? మెయిన్ రీజన్ బిహైండ్ ఫార్మింగ్ దిస్ టీమ్ బికాస్ దే ఆర్ అవుట్ ఆఫ్ దేర్ మైండ్స్. లైక్ దే ఆర్ అవుట్ ఆఫ్ దేర్ బాక్స్, థింకింగ్ అవుట్ ఆఫ్ దేర్ బాక్స్. ఇది కాదు, మనం ఇంకేదైనా చేయొచ్చు అనుకునే వాళ్ళందరూ ఒక దగ్గర జమ చేసి మనం ఇది కాదు ఇది చేద్దామని ఒక మైండ్ సెట్ ని క్రియేట్ చేస్తాను. ఇట్ విల్ బి వెరీ ఈజీ టు కంపేర్ విత్ అదర్ మైండ్ సెట్స్ టు క్రియేట్ దట్ మైండ్ ఆంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ ని. మళ్ళీ నేను వేరే వాడిని తీసుకొని అది క్రియేట్ చేసే అంత టైం లేకుండే మనకి. సో ఐ పిక్డ్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ దట్ మైండ్ సెట్. అండ్ అచ్యుత్ అన్న,
అన్నని కూడా పెట్టడానికి మెయిన్ రీజన్? అన్నకి ఆల్రెడీ రెండు మూడు స్టార్ట్అప్ చేయాలని ఫస్ట్ నుంచి ఉంది. స్టార్ట్అప్స్ ఎలా చేయాలో కూడా తనకు ఐడియా ఉంది. సో హీస్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ స్టార్ట్అప్ కంపెనీ విత్ ఆన్ మిలిటరీ అండ్ డిఫెన్స్. ఐ టుక్ హిమ్. అండ్ వై ద సెకండ్ ఇయర్స్? Second years they have to know what is going on in and around the college. What are we doing? What the next step? What you will be going to take in third year? Naturally, while I was in second year, I was the chief advisory of the Technosil program. So why can't you do? అండ్ చాలా మందికి డౌట్ ఏంటిదంటే మీరు మీ తెలిసిన వాళ్ళనే పార్షాలిటీగా వాళ్ళనే తీసుకుంటారు, కాలేజ్లో తీసుకుంటారు అని కొంతమందికి డౌట్ ఉంది. దాన్ని మీ ఆన్సర్? Yeah, partiality. That doesn't take partiality. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నన్ను చూసుకున్నా కానీ నా మీద ఎక్కువ పార్షాలిటీ ఉంటుంది, నేను మా టీం వాళ్ళని ఎక్కువ తీసుకునేటట్టు మీకు ఉంటుంది. See, Vamsi, I'll give you best answer. We kept an editing competition. How many people participated? How many people participated? And you see, very humbly, I can ask you a question. How many reels were up to your mark? యా Okay, you take brother Achut. Achut's brother presentation is absolutely excellent. Can anybody do in an entire college? Can anybody do like Achut? Can anybody think like Achut? No. There is your answer. That is not about partiality. That's about mindset which they have, which they cannot do. They implement on others. That is very simple. అండ్ బై ఆకాంక్ష ఆల్సో అండ్ నందిని. Akanksha and I was togetherly doing IIC work. I know whatever the work I give on the mark, it will be completed by them. So I took them. Today is this task is there. I have to complete it by all means tonight. It will be completed because I know her. I know both of them. Both of them have worked in IIC as I was the president of IIC. So that I took them. And also, I'll tell you very clearly, she also have her ideas. Whatever the mindsets which I have taken, all they have their own mindset. Even you have an idea to start a platform, to build a platform where every social media or content creation, whatever the meaning of photography or videography, or you want to change it. That is your idea, your way of meaning. And her way of meaning is about farmers and all. My way of thinking is about students to bridge people, students to company. That is what I wanted to create a bridge. So Achut is there in arm, and for us together we took even Kishore into the lead, because for you need a helpers for each and everything, whatever he is going to do. You need a help to good cameraman and all. Sure, you also need a help. So we took each and everyone into categorization. Like that, I have to get team. A team of spirit where I can believe them blindly. I have to not come after them again. What if I give a work for you? It has to be completed by you. I have to not come again back of you completed. That is not the case which I wanted to. ఓకే, సో దీన్ని బట్టి అయితే స్ట్రాంగ్ టీమ్ అయితే ఫామ్ చేసుకున్నాను, పట్టుదలతో ఉంది. అండ్ అచ్యుత్ అన్న, ద గ్రేట్ హ్యాండ్సమ్ బాయ్ ఆఫ్ ది కాలేజ్. Nothing like that. టాక్ ఉందంట కాలేజ్. ఏ అట్లానే టాక్ నేను ఎంత దమ్మాను. అండ్ ఇందులో ఇంకా మిగతా వాళ్ళు నిహాల్ రెడ్డి వాడు కొద్దిగా బిజీగా ఉండే, వాళ్ళు రాలేదు. ఏమనుకోకండి, నెక్స్ట్ పోడ్కాస్ట్ కమింగ్ అయినా రావచ్చు. అండ్ ఇంద్రాజ్ బ్రదర్ అయినా కూడా బిజీ, అయినా కూడా రాలేదు, వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు. అండ్ మేము ఇలా చేసినాం. సో నెక్స్ట్ అచ్యుతన్న చెప్పండి, అసలు ఏం నడుస్తుంది ఇది కాలేజ్లో మొత్తం టాక్స్ అంట. లైక్ అంటే కొద్దిగా అయితే తెలిసింది ఏంటిదంటే, నన్ను అడగమని చెప్పారు, డిఎం చేసారు కొంతమంది. నేను అడుగుతలేదు స్పెషల్గా అయితే. డిఎం చేసి ఒక్కరైతే ఏం చేసారు అంటే, ఖచ్చితంగా లవర్ ఉన్నారంట, అంటే అన్న పాఠశాల. Okay, if that's the case, then see, it's not. I will say that which girl in which year? Second year. Okay, see, to make the situations clear first. Okay, I'll make it clear first of all. Okay. Since from first year itself, I was not interested. Okay, and even if they were interested, I just kept a limit. I won't go beyond that limit. When limits were crossed, I stopped there.
some people, they just, you know, when you work with your co-workers or with whom you participated, they tag you along with that person because you both seems to be like good pairs. Okay, and when it comes over the second year, as you said, they asked me that I have in second year. See, it's upon how to say how she sees. Okay, now for accepting, we can accept right now and go for whatever they want, but I'm not interested right now, so that she can build herself. If she is interested, by that time, if anything is that, we'll continue. If nothing is that, we don't have. I just have a casual. ప్రస్తుతానికైతే సింగిల్ Yeah. సింగిల్ దట్స్ ఇట్ చూసుకోండి సింగిల్ అండ్ అండ్ ఆకాంక్ష అక్క చెప్పు క్యూట్ అక్క చెప్పాక అసలు ఫస్ట్ డే నీ ఎక్స్పీరియన్స్ ఏంటిది అసలు ఎన్ఈసీలో రానికి ఫస్ట్ డే కాల్ వచ్చి నేను ఎన్ఈసీలో పెట్టడానికి జాన్ అన్న రమ్మన్నాడు ఇట్లా కాల్ చేసిందా డైరెక్ట్ ఇన్ఫార్మ్ చేసిందా కాల్ ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్ అసలు ఫస్ట్ ఏమనుకున్నా అసలు ఎన్ఈసీ ఏంటిదిరా ఎన్ఈసీ అసలు ఫస్ట్ నాకు అసలు కాలేజ్ అవుట్ ఆఫ్ కాలేజ్ నాకు ఏం తెలియదు. బ్లాంక్ మైండ్ అనమాట. అసలు ఎన్ఈసీ అంటే ఏంటిదో కూడా నాకు ఒక 1 month దాకా తెలియదు. వచ్చిన తర్వాత కూడా ఒక 1 month దాకా తెలియదు. నేను ఎప్పుడు అడుగుతూనే ఉన్నా ఎన్ఈసీ అంటే ఏంటి ఏదో చెప్తూనే ఉన్నాడు కానీ నాకు అర్థమైతలేదు. ఏదో వర్క్ చెప్తుంటూ చేస్తున్నా అంతవరకు. తర్వాత అంతకుమించి మీరు కూడా మాది మొత్తం మా డైరెక్టర్ గారు ఏం చెప్తారు డిస్క్లైమర్ డైరెక్టర్ ఇప్పుడు మన గ్రేట్ యాక్టర్ కిషోర్ గారు చెప్పండి మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పండి కిషోర్ గారు. ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైం మా డైరెక్టర్ గారు ఏం చెప్తే అదే చెప్తున్నాను. కొన్నిసార్లు నన్ను కూడా కంటెంట్ క్రియేట్ చేయమనేట్టు ఇక మన కొంచెం పీత బ్రెయిన్కి వర్క్ చెప్పి కొంచెం అటో ఇటో చేద్దాం. కొంచెం మా డైరెక్టర్ గారి సపోర్ట్ వల్ల మా టీం సపోర్ట్ వల్ల అలా కొంచెం నేర్చుకున్నా. ఏ యాక్టింగ్ అంటారా అది కొంచెం సినిమాలలో అండ్ ఈ ఎన్ఈసీ వల్ల నీకేమన్నా నాలెడ్జ్ గెయిన్ అయిందా? లైక్ ఇప్పటిదాకా చేసినంత నీకు ఒక టైం వేస్ట్ అనిపించిందా, లేకుంటే నాకు ఇది ఎందుకు అసలు టైం వేస్ట్ జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమే క్లాసులు బంక్ కొడుతురంట కదా, అది కూడా నిజమా? అలా ఏం లేదు. క్లాసులు బంక్ కొట్టాలంటే చాలా విధాలు ఉన్నాయి. లైక్ డైరెక్ట్ క్లాసులు పోకుండా వాష్రూమ్లో కూడా తిరగచ్చు. కానీ నిజంగా కరెక్ట్ అలా బయట తిరగచ్చు, క్యాంటీన్లో తిరగచ్చు. కానీ ఒకటి నేర్చుకోవాలి ఏదన్నా కొత్తగా. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మా డైరెక్టర్ గారి దయ వల్ల అది కొంచెం ఏదో ఇక్కడ రీల్ వల్ల ఉపయోగపడింది. ఇంకా నాకు అప్పటిదాకా కెమెరా మీద అంత గ్రిప్ లేదు. సో కొంచెం మా టీం వల్ల కెమెరా మీద కొంచెం గ్రిప్ వచ్చింది. సో దానివల్ల కూడా ముందుకెళ్ళొచ్చు. ఎన్ఈసీలో అసలు మెయిన్ రోల్ ఏంటిది? నాకు కొన్ని మెయిన్గా కెమెరా ఇచ్చేవాళ్ళు, ఇంకా యాక్టింగ్. మోస్ట్ ఆఫ్ ద టైం నేను అంటే మొత్తం వీడియో వర్క్స్ లైక్ కొన్ని ఎడిటింగ్స్ కూడా చేశాను, ఫొటోస్, కెమెరా వర్క్. మోస్ట్ ఆఫ్ ది వర్క్ అయితే కెమెరా వర్క్, యాక్టింగ్. నెక్స్ట్ నందిని చెప్పు. నందిని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా? చెప్పు. I was kind of nervous, but it's okay. అయ్యా ఒక్కటేనా? సింగిల్ లైనేనా? ఎన్ఈసీ సింగిల్ లైన్ అనే చేయించిందా నీకు ఎక్స్పీరియన్స్? నేను ఈ టీమ్కి పాడ్కాస్ట్ లైక్ యాంకర్ లాగా. సో ఎవ్రీథింగ్ ఏ కంటెంట్ వచ్చినా ఐ యూస్ టు టాక్ అబౌట్ ఇట్, దే యూస్ టు వర్క్ అబౌట్ ఇట్. స్టార్టింగ్లో ఐ వాస్ నర్వస్, బట్ అలవాటు అయిపోయింది. ఆమె పోడ్కాస్ట్ అనగానే మీరు నన్ను ఎందుకు పెట్టిరా, నేను ఎందుకు చేసినా అనుకుని కామెంట్లో. నేను చేసేది మా వాళ్ళకి చిల్లిద్దామని, వాళ్ళకి కూడా తెలియదు అసలు పోడ్కాస్ట్ ఎందుకు పెట్టినామని. ఎండ్ ఎన్ఈసీకి ఎండ్ కాబట్టి సో ఇట్లా చిల్ అయినామని పోడ్కాస్ట్ పెట్టినాం అంతే. దానికోసం పోడ్కాస్ట్ ఏమన్నది కానీ ఏమైనా ఇచ్చాను అంటే నన్ను వేసుకోగల కామెంట్ వేసుకుంటారు మన వాళ్ళు. అసలు తీసుకుంటారు మటన్ షాప్. సో ఎన్ఈసీ మీకు ఎంత కాదు, మరి
నువ్వే నేర్చుకున్నావు ఎన్ఈసి మెయిన్ టాపిక్ అది మాకు ఇప్పుడు చాలా ఎగ్జాస్టింగ్. నువ్వే నేర్చుకున్నావు తెలుసుకున్నావు. ఎస్ నేనేంటంటే లైక్ మెయిన్ వచ్చేసి కనెక్టివిటీ చాలా నాకు అవి నేను ఇప్పుడే చెప్పాను, లాస్ట్ టైం చెప్తాను. అంటే కొద్దిగా ఫస్ట్ మనం ఇంటరాక్షన్ నేను ఉండాలి కాబట్టి నేను లాస్ట్ అసలు దాని యూసెస్ కూడా చెప్తాను ఫస్ట్లో. అండ్ స్ట్రగుల్ అనేది లేదు. స్టార్టింగ్ ఏంటంటే నేను స్ట్రగుల్ వల్ల ఏం చేసినా కానీ కొద్దిగా భయపడదు మామూలుగా అందరి ముందర మాట్లాడడం ఆ విధంగా. ఇప్పుడు అట్లా లేదు, కొద్దిగా ఇంప్రూవ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద వే ఆఫ్ టాకింగ్ టు ఎల్డర్స్ అండ్ outside of colleges, the nature, the environment have to be there. In that way, I have improved myself better from first onwards. And one more వచ్చేసి ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంది. లాస్ట్ వరకు అసలు 342 ర్యాంక్ కొట్టమో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మీరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసిరా 342 ర్యాంక్? No, it was really unexpected. ఐ ఎక్స్పెక్టెడ్ బికాస్ నాకు డైరెక్ట్ గా కొంచెం రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఐ కుడ్ గెస్. అదే మాకు మీటింగ్స్ అవుతా ఉంటాయి కదా అందరు టీమ్ లీడ్స్ తోటి, వాళ్ళు చెప్పేది మేము వినేది వాళ్ళు మాకు చూపించింది దాని ప్రకారంగా ఐ యాంటిసిపేటెడ్ అరౌండ్ 1000 టు లోపు వస్తుంది, 1000 టు 500. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ 340. ఎప్పుడైతే ఇల్యూమినేట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేశారో ఐ థాట్ పడతాం కిందికి. అండ్ ఎన్ఈసి కొన్ని కాలేజీలలో లైక్ డిమాండ్ ఉంటుంది. ఆ కాలేజ్ వాళ్ళు లైక్ ఎట్లా అంటే ఫండ్స్ విధంగా కొన్ని కాలేజీలు మీదకి వస్తాయి, కొన్ని కాలేజీలు డౌన్లోకి వస్తాయి. దీనికి మీ ఆన్సర్ వంశీ కెన్ యూ స్పెషలైజ్ అంటే దేని గురించి ఫండ్ అనేది? ఇప్పుడు ఏదైనా ఈవెంట్ జరగాలనుకుంటుంది ఫండ్స్ అనే మెయిన్. డన్. ఇప్పుడు ఈ ఎన్ఈసిలో కూడా ఫండ్స్ అనేవి ఏమైనా ఉన్నాయి? ఫండ్స్ వల్లనే ఎన్ఈసి లేవాలనే మన రూల్ ఉందా? లేదు, ఫస్ట్ థింగ్ ఫండ్స్ వల్లనే ఎన్ఈసి లేవాలనేది. అండ్ వన్ మోర్ ద క్వశ్చన్ ఇస్, ఇప్పటిదాకా మీరు చేసినంత వరకు కాలేజ్ ఫండ్స్ మీద చేసిరా? సి వంశీ, మనందరం కలిసే చేసాం. వాట్ ఆర్ ద ఫైనాన్స్ థింగ్ వి టుక్. ఇప్పుడు నన్ను కలపకండి ఇట్లా. నేను జస్ట్ పోడ్కాస్ట్ అంతే. సో we all together have done. Yeah. Whatever the team I took, we all together have done that. Okay. Finance. Mostly we spend finance on one thing. We missed to do is Illuminate program. Yeah. I almost reached three to four colleges in and around Warangal and went to Hyderabad, talked about it for each and individual person, went into the classrooms, told every person, told to the higher authorities, even though there is no response from them. Actually, we lacked funds there. Actually, if we would have something called funds, 50,000 rupees or 60,000 rupees, 45,000 I used to keep in Illuminate program so that I can encourage children for free of cost for our own college. ఇల్యూమినేట్ అసలు ఏంటి? అసలు అది అసలు కొంతమంది ఒక క్వశ్చన్ అడిగింది ఏంటిదంటే, ఇల్యూమినేట్ చేసారు కదా, ఏమైంది అసలు ఇల్యూమినేట్ తర్వాత మీరు అసలు లైక్ ఎట్లా అంటే ఎండ్ అయిపోయినట్టు ఉన్నారు, మొత్తం ఏం రెస్పాన్స్ లేదు. ఇల్యూమినేట్ దగ్గర ఎక్కడ తక్కువ అయిందంటే చెప్తాను. ఇల్యూమినేట్ మేము పోయిన ప్రతి ఒక్క కాలేజ్ కి పాయింట్ ఎక్కడ పోయిందంటే, మేము పోయి చెప్పినాం లెక్చరర్స్ కి, దే డిడెంట్ అలౌ ఇస్ ఇన్ టు ద క్లాస్ రూమ్స్. మన క్లాస్ రూమ్స్ కి అలౌ చేయలేదు, వాళ్ళే ప్రొక్లెయిమ్ చేస్తా అని చెప్పారు. ఓకే, ఎక్కడి వరకు ఎంత దూరం వరకు ప్రొక్లెమినేషన్ అయిందో నాకు తెలియదు. కానీ నేను పోయిన ఐఏఆర్ఏలో మాత్రం we told in every way, whatever the way it is possible, even with the collaborations, without collaborations, we tried to do that. Illuminate is a program where IIT Bombay లో ట్రైన్ అయిన ఎవరైతే బాగా ట్రైన్డ్ అయిన ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళు మన దగ్గరికి వచ్చి, దే విల్ కమ్ టు అవర్ కాలేజ్, మన దగ్గరికి వచ్చి వాళ్ళు మనకి చెప్తారు ఎలా జరిగింది, ఎట్లుంటుంది ఆంటర్ప్రెన్యూర్షిప్, ఫండింగ్ ఎక్కడ తీసుకున్నాం మేము, దానికి తగ్గ బిజినెస్ క్యాన్వాస్, దానికి తగ్గట్టు టీ షర్ట్, పెన్స్, సమ్ కొలాబరేటివ్ ఐటమ్స్ ఇస్తారు టు ఎంకరేజ్ స్టూడెంట్స్ ఇంటూ ఆంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్. అది యాక్చువల్లీ ద యూజ్ కేస్. మనకు వచ్చిన మెంటర్ కూడా యునెస్కోలో రిజిస్టర్డ్ క్యాండిడేట్ డాక్టర్ శ్రీలత మ్యామ్. అవ మనకి ఎన్ఈసి మెంటర్. She asked many times about what is happening.
I couldn't talk to the mentor about it because it is our default. సో ఇంకొకటి ఏంటంటే ఇల్యూమినేట్ ప్రోగ్రామ్ కి కొంచెం టైం ఇచ్చి ఉంటే ఇట్ విల్ బి వే గ్రేట్, ఇంకా మంచి చేసి ఉంటుంది. బికాస్ వీ ఓన్లీ గాట్ అరౌండ్ 15 days to 16 days of time max. If we could get some more time, a month, a half 1.5 month like that, we could have wonderfully done it, taking some risk. యా చాలా చాలా అయితే వర్క్ మాత్రం చాలా ఉంది. ఇల్యూమినేట్ వర్క్ కి మనం పోయిన బిల్ సబ్మిట్ చేయాలి, మళ్ళీ మాకు అప్రూవల్స్ రావాలి, అప్రూవల్స్ వచ్చిన తర్వాత మీ కాలేజ్ తిరగాలి. అందరూ చేసారు, ఎంతగానో వర్క్ చేస్తున్నాం, వర్క్ అయితే చేసారు. యా, బట్ అవుట్పుట్స్ కూడా అక్కడక్కడ output I am satisfied. At least without doing the programs I got some rank. We got some rank, right? దట్స్ అమేజింగ్. Yeah. అండ్ నందిని, నీకు ఇప్పటిదాకా చేసినంత వరకు నీకు ఏదన్నా లైక్ ఏదన్నా నీకు అక్యూ అయిందా నీ సైడ్ నుండి? ఎక్స్పీరియన్స్ యా, ఐ మీన్ ఎక్స్పీరియన్స్. లైక్ ఫస్ట్లో నేను ఇట్లా ఉండే, సేమ్ ఇందాక నేను చెప్పిన స్టార్టింగ్ ఇట్లా ఉండే, లైక్ ఇప్పుడు ఏమో ఇట్లా చేయండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్ వాట్ జాన్ డూస్. నాకు ఎలా ఉండే అంటే జాన్ అన్న ఏం చేస్తే నాకు కూడా అలా చేయాలనిపించింది. లైక్ ఐ వాంట్ బీ ఇన్ హిస్ విత్ హిమ్ ఇన్ హిస్ పొజిషన్ వెన్ హీ గోస్. లైక్ హీ డస్ ఎవ్రీథింగ్ ఇన్ కాలేజ్, ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ కోడింగ్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి. సో ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై హిమ్. సో ద మేజర్ క్వశ్చన్ టు యూ బోత్, యూ 4 members ఏంటిదంటే, నువ్వు దీనికి ఆన్సర్ ఇవ్వకు, ఇది నీ మీద ఉంటుంది క్వశ్చన్, పిల్లలు అడుగుతున్నా అసలు చెప్తారని చెప్పాలి. కాలేజ్ సైడ్ వచ్చే క్వశ్చన్, మన కాలేజ్లో జాన్ అన్ననే ఏదైనా చేయగలరు, ఆల్రౌండర్ ఆయనతో ఇంకా ఉన్నారు మన కాలేజ్లో, ఏమంటే అయినా చేయడం, లైక్ ఎనీథింగ్, ఎదర్ ఇట్స్ కోడింగ్ ఆర్ ఎనీ ఈవెంట్. జాన్ అన్న లేకుండా అది కాదు అండ్ ప్రిన్సిపల్ సైడ్ నుండి కూడా అంటాం, అది నిజమా? మన కాలేజ్ తెలుసుకున్నామని అడిగింది. See, now what happens is that when you go in that way, so people will have that because of that person only we are able to lead, otherwise we are able to. Right now, the scenario is that because the one who takes initiative, he is the only the one who leads it now. Now, it's when he does, everybody follows. Now, if for example, even when you kept the contest for the social media reels, you have seen how much pains you have to go. Yeah. There are so many procedures, so many formalities you need to do, and then again there are so many things you need to get it done. So you know it's not an easy task to do. So even when the person who takes also, they say like that, but even they know that in that place, if I would be there, would I be able to do or not? Everybody knows. Organizing any event is not such a, what to say, easy task. It Yeah. requires so many things. Without that things you don't understand, it will become a very big thing, to do it also. So there, kudos to him. He did very well also. That also, and also I encourage you people also that now we 4th years will be leaving, right? Yeah. Now we expect that you perform better than us, because when you perform better than us, learn from what we have done, we feel more better. Now we, first of all, we didn't expect that we'll get 340 rank in NEC and about that. But what we expect, I and John expect from you people is that you do better than us, because you have seen how much pains he has gone and how much we have gone through every difficulties. Now it will be easily understandable for you and other students who are interested right now to join, because there are many students after seeing our work they have got a, what to say, inspiration. So we say like that. It's not an easy task. That's all I'm saying. Even if he did also, it was his own wish. Even if all of us, whoever have tried to do, it's not an easy task. And the person who does, he faces how much problems for organizing. సో మెయిన్ ఏంటంటే స్కిల్స్, లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అస్సలు ఉండదు.
No, not like that. Now, here why we are not having interest, I'll ask you just simply one thing. Students, why are they not having any interest to do so? They What they usually say? That I just they want to study. they want something. Before doing that anything, they like వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి దాంట్లో. ఇంట్రెస్ట్ ఉంటేనే అది అక్యూ తెచ్చుకోనికి. See, if I be in middle of both the student side and the management side, so what I have seen is that students, they say that management, they are not conducting the programs what we students require for getting our interest. Okay, there are some way where they don't. It is true, but again there are some places where students need to understand that this is their path of development. If they involve them more, better they'll get interaction. Now, for example, you take yourself. How did you feel in first year? How were you there? Means, were you able to express yourself? It was difficult. The main problem tomorrow, even if you do a job, see, who is doing business also, even he needs pitching skills. Even if you see a marble shop or your kirana shop also, he needs to talk to the person. Or even if he wants to upscale, he need to show his skills. Yeah. When you're not able to express yourself, how? Here, I am not saying that not interested students are not welcome. Everybody are welcome. But the thing is that you need to understand the sole purpose for what you have come. Yeah. You are doing something, you'll go for something else, and at result, what you require to get, you won't get. It's just time pass. Better than wasting your time. You're in that. saying like Yeah. You have to gain some knowledge about Yeah. One more question is కాలేజ్లో ఏంటంటే ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది మెయిన్ ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? లైక్ ఫ్యాకల్టీ మీద మేనేజ్మెంట్ They're saying little bit interested. When you can answer. when we were there in first year, Actually, what happened is when we are there in first year now, from first year we faced a lot of. we tried to bring IIC in the top level. yes, Actually, nobody will face. yeah, No, when we are in first year. when we are in first years, Okay. we went into IIC actually. After about to complete the first year exactly. Yeah. To be very frank with you, we are in the end of the semester. Second year. Second year starting first sem, we tried to develop IIC actually. We went into first year's class, our juniors classes. We used to call them out morning and evening. Morning one session I used to take, evening one session I used to take, 2 sessions. So I got very 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 obsessed by the people of first year class teachers, especially lecturers. They used to literally scold me. Even if I went like this in front of their door, they'll think, why this idiot came to our class? This is what the expression they used to keep. So I am not telling lecturers are doing like that. I will tell lecturer's point of view. I'll tell both points. Student, I need the people to gather to let them have some knowledge about it. Yeah. From lecturer's point of view, they are telling the name of knowledge which I am taking to the IIC, and they are roaming outside. Principal used to scold, not me, lecturers. Yeah. Then lecturers, whom lecturers will be pointing? Then you are saying like lecturers won't support. I'm not saying lecturers won't support. Lecturers will support when it is very ethical and legal. I will be very promptly to say, I brought you guys out for NEC for full 2.5 months. Yeah. Very clearly 2.5 months. Most of the time, of 15 to 17 days, I brought you out of the entire classroom. Yeah. Did anybody question you? Why? They have a belief on us. Because they believed you and you have showed your output. Yes. That is what every student need to show. Even when I take you or when I take each and every one of you, putting in a classroom, bringing into the incubation cell, out of night, out of day, even when I go to college, why nobody will say anything to me? If I ask a lecturer, sir, I need this, lecturers will support me. Why? Because when we do something, we have to show something called output from it. Lecturers expect it. Not from you, not from me, from each and everyone who ever worked in NEC showed their output. Lastly, what we got? 340 rank we got all over India.
So that is our rank. And what lecturers expect is show them the output. They need output at last. Not what are we doing, what we have done. మనం ఎంత కష్టపడ్డేదని ఎవరు చూడు. లాస్ట్లో వాళ్ళకి ఏం కావాలి, ఒక అవుట్పుట్ ఇవ్వాలి. నువ్వు కష్టపడ్డావు, నువ్వు చేత కాలేదు, నువ్వు చూడలేకపోయినావు, నువ్వు చేయలేకపోయినావు, ఇది కాదు. నీవేమి ఇచ్చగలేదు, ఎక్కడి వరకు పోగలేదు, ఎంత ఇచ్చినావు చూస్తురుగా, చూసుకో. మనం- మనం మొత్తం మనం అంటారుగా, చూపిస్తే- మమ్మల్ని క్యాంపస్ లో అట్లా ఏం చెప్తారా మీరు, ఆడికి పోతారు, ఇంక్యుబేషన్ పే చేయకుండా పోతారా, ఎన్నిషన్ పే చేయకుండా పోతారు, క్లాసెస్ మనం కొట్టుకుంటారు. వినండి. యాక్చువల్గా ఫ్యాకల్టీ ప్రాబ్లం అనేది స్టార్టింగ్లో ఉండేది, ఇంక్యుబేషన్ కాదు, ఐఏసీ ఉన్నాం. ఉమ్, అప్పుడు స్టార్టింగ్ ఏంటంటే ఇంకా డాక్యుమెంట్స్ స్టేజ్లోనే ఉండింది వర్క్ అంతా. అప్పుడు రోజు పోయేది, మార్నింగ్ 9:30కి స్టార్ట్ అంటే 10కి వెళ్ళిపోయేది. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు 2:45 అట్లా మళ్ళీ క్లాస్కి వచ్చేది. అప్పుడు అసలు మీరు క్లాస్లోనే ఉండరు అని ఉండేది. ఎందుకంటే అప్పుడు ప్రాజెక్ట్స్ గ్యాదర్ చేసినాం, ఒక 15 ప్రాజెక్ట్స్ దాకా గ్యాదర్ చేసినాం, ప్రెజెంటేషన్స్ ఇచ్చారు, కానీ అవుట్పుట్ రాదు. అని అక్కడ దానికోసం funds కావాలి. యాక్చువల్లీ దట్ ఈస్ వేర్ హెవీ బ్యాక్ స్టెప్ పడ్డది రావచ్చు. యూ థింక్ ఐ బ్రాట్ స్టూడెంట్స్ ఫ్రమ్ 1.5 months. ఐ ట్రైన్ దెమ్ హౌ టు పిచ్. ఈవెన్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, ఏమేమి తీసుకొచ్చుకోవాలి, ఎట్లా చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది, అంత అయిపోయిన తర్వాత దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫండింగ్ రౌండ్. yeah, yeah. We put that file on the principal's table. Till now we didn't get any fund. ఆ 10 ప్రాజెక్ట్స్ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫస్ట్ పాయింట్ ఉమ్, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ 10 ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళని అంతలాగా తీసుకుపోయి, ఫండింగ్ వస్తుంది అంతలాగా తీసుకుపోయి, ఆడ ఫండింగ్ రాకపోయేసరికి ఇంకా వాళ్ళంతా డిసప్పాయింట్ అయిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ ఇంక్యుబేషన్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఇంకా అప్పుడు అట్లా జరిగింది కదా అని చెప్పి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు ఫస్ట్ పాయింట్. ఓకే. అప్పుడు వాళ్ళని బూస్టప్ చేయడానికి ఎక్కువ టైం సో దీనివల్ల ఇంక్యుబేషన్కి ఏమైనా ఇష్యూ కావచ్చు? అయ్యింది. that affected shown, Yeah. but again still they again little bit they show. Something what we have done is we have done NEC program up to the mark of NEC. అంటే సేమ్ అదే ఇష్యూ ఎన్నిస్లో కూడా వచ్చింది. NEC లో వచ్చింది. ఇప్పుడు ఇంక్యుబేషన్, ఇప్పుడు అసలైన క్వశ్చన్, అట్లా ఇంక్యుబేషన్ లో కూడా వస్తుందా మీకు ఏమన్నా? కాదు, ఇంక్యుబేషన్ పక్కన పెడితే ఐ విల్ టెల్ వన్ థింగ్. NECలో ఎక్కడ వచ్చిందంటే ఆంటర్ప్రెన్యూర్షిప్స్ అని తిరిగాం కదా, మా అప్పుడే రాలేదన్న ఇప్పుడే వస్తుంది. ఐ లిటరలీ దే ఆస్క్ మీ ఆన్ ఫేస్. నన్ను మొగ్గం మీద అడిగితే నేను ఒక ఆన్సర్ చెప్పిన, అరే నేను చెప్తున్నా కదా, అది ఎక్కడ వరకు కాలేజ్ వరకే మనం చేసినాం, ఇది నేను ఐఐటి బాంబే వరకు చేస్తున్నా. సో ఇఫ్ యు ఆర్ పిచ్చింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దేర్ విల్, వాళ్ళకి నచ్చినట్టుగా నువ్వు పిచ్చింగ్ చేస్తే నిన్ను వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. ఐ విల్ నాట్ పిక్ యూ. నేను అక్కడ తీసుకున్నా మిమ్మల్ని, ఐ పిక్ యూ ఇన్ 1000. ఇప్పుడు మన ల్యాక్స్ లో దే ఆర్ గోయింగ్ టు పిక్ 1 person. It is 1:1000 or 1:lakh. What are the people? Maybe how many? Depending upon your group. You 1:1000 తీసుకున్నాం, 1000 మందిలో ఒకటి పిక్ చేసుకుంటున్నప్పుడు ఐ కాంట్ టెల్ whom they are going to pick. నువ్వు ఆ రేంజ్ లో నువ్వు ఒక స్టార్ట్అప్ ఐడియా ఉందంటే ఇట్ ఇస్ వండర్ఫుల్. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న ఈ డేస్లలో స్టార్ట్అప్ ఐడియా ఉన్నోడికి. యా. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్, మన కాలేజ్ ఫ్యాకల్టీ బయట కాలేజెస్, ఏ కాలేజెస్ నేను చెప్పాను, బయట కాలేజ్తో కంపేర్ చేస్తే మన ఫ్యాకల్టీ వాళ్ళ ఫ్యాకల్టీతో డిఫరెన్స్ మీరేమనుకుంటున్నారు? సి నన్ను అడిగితే ఫ్యాకల్టీలో ఏముండదు. సి వాళ్ళు చెప్పేది చెప్తారు, వాళ్ళు ఉన్న సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసిపోతారు. నేర్చుకునేది అనేది స్టూడెంట్స్లో ఉంటుంది. Yeah. నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు, ఎంత ఐ మీన్ ఇప్పుడు ఒక పేజ్ ఇస్తాడు మహా అంటే సిలబస్, నువ్వు అదొకటి నేర్చుకొని పోతే మహా అంటే సెమ్ పాస్ అవుతావు అంతే. Yeah. నీకు ఇంకా అంతకు మించి ఏం రాదు. నేర్చుకోవడం నేర్చుకోకపోవడం మన మీద, స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఫ్యాకల్టీ వాళ్ళు ఎంత నేర్పించినా, వాళ్ళు నేర్పించకపోయినా ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రాబ్లం. మనం నేర్చుకున్నామా లేదా అనేది ప్రాబ్లం. I'm not asking the like studying part. I'm asking like this, యాక్చువల్లీ Support. yeah, support. లెక్చరర్స్ బయట కాలేజ్ ఈ కాలేజ్ అని, నేను ఆల్మోస్ట్ 3 కాలేజ్లో 4 కాలేజ్లో తిరిగిన ఇన్ ద పర్పస్ ఆఫ్ NEC. Yeah, I'm saying like that. What is the difference we have faced like here lectures and their lectures? అదే మనం లెక్చర్స్ గురించి ఆలోచించుకున్నాం, కొంచెం కాంట్రవర్షియల్ కాకుండా కొంచెం జనరలైజ్గా మాట్లాడుకుందాం. జనరలైజ్గా టాపిక్ మాట్లాడుకుంటే నాట్ లెక్చరర్స్.
యు సీ ఇప్పుడు నీకు ఐఆర్ వి వెంట్ ఫర్ ఐఆర్ నాట్ లైక్ కాంట్రవర్సీ. Yeah, I got it. You wanted to know about it actually. I got it. ఐఏఆర్ఈలో మనం పోయినాం. ఐఏఆర్ఈలో మనం చూసింది స్టైల్ మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్. స్టైల్ అండ్ మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్, ప్యూర్లీ డిఫరెంట్. యూ థింక్ నీకు ఒక టాపిక్ గురించి తెలిసిందంటే యూ విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ రిసోర్సెస్, హండ్రెడ్స్ కాకపోతే థౌజండ్స్ ఆఫ్ రిసోర్సెస్ దొరుకుతాయి. వాళ్ళ లెక్చరర్స్, వాళ్ళ ఫ్యాకల్టీ అన్ని రిసోర్సెస్ తో టైఅప్ ఉంటారు. వెరీ ఫ్రాంక్. అండ్ యూ విల్ గెట్ ఎంతమంది నీకు హైదరాబాద్ కి జనగంలో ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది 100 to 200%. బికాస్ మన కాలేజ్ మోటో వచ్చేసి పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కూడా స్టడీ అనేది అందజేయాలి. స్టడీ అందజేయాలి, ఒప్పుకుంటారు. లెక్చరర్స్ మనకి ఆ రేంజ్ లో ఇయ్యలేరు, బట్ దే ఆర్ ట్రైయింగ్ దర్ లెవెల్ బెస్ట్ టు గివ్ అప్ టు దట్ లెవెల్. 100% గ్యారంటీ ఇస్తా. ప్రతి ఒక్క లెక్చరర్ ప్రతి ఏదో ఒక మూలన ఇక్కడ నేను ఇంకొంచెం నేర్చుకుంటే స్టూడెంట్స్ కి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలని ఆలోచిస్తాడు, కానీ నేర్చుకోకపోకుండా స్టూడెంట్స్ కి ఏం చెప్తా అని చెప్పి పోడు. ఎందుకంటే ఇఫ్ ఐ లాస్ట్ ఏ క్వశ్చన్ అట్లీస్ట్ హీ హాస్ టు గివ్ ఆన్సర్ ఫర్ మీ. అంటే వాళ్ళ కాలేజ్ తో, అంటే లైక్ బిగ్ కాలేజ్ తో ఈ మన కాలేజెస్ స్టాండర్డ్స్ తో పోల్స్తే వాళ్ళ స్టేజ్ మనం అక్కి వేయగలుగుతాం. యా, we can still తలుచుకుంటే we can. You see, NEC ప్రోగ్రామ్ జరిగింది, మనం ఎంత ఖర్చు పెట్టాం? Do anybody know how much? I ask everybody, guys. Do anybody know how much roughly we spent on NEC? You say the zeros, how much? 3, 4. You think of it. How much we spent? Yeah. The food don't amazing. Food sale also amazing. We costed on food only mainly. Food. You remove food. Yeah. Food, absolutely. I put the money. That is mine. Okay. That you remove that food money. Food is not needed. Excluding the food, how much we spent? The source. The sources. I don't know. You are the funding guy. Yeah, I know that, man. I'm asking all the people. How much could we spend? You think? Around 35K. 35K, okay. 25. 25. Come on. Yeah, answer. I need to what to say. Recognize how much we Yeah. have spent. Yeah. Okay. You say approximate. Approximately. It's thinking. Yeah. Yeah. అంటే ఎక్విప్మెంట్ లేకపోతే ఎక్విప్మెంట్ కాదు, మొత్తం ఎన్ఈసి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు? ఎన్ఈసి ఓన్లీ ఎన్ఈసి మీద మాత్రం, డోంట్ ఇంక్లూడ్ ఇంక్యుబేషన్స్, ఓన్లీ ఎన్ఈసి మాత్రం మీద. అంటే ఒక 10-15 10-15 Lakhs. అన్ని లాక్స్ ఉంటే ఇల్యూమినేట్ ప్రోగ్రామ్ చేద్దాం మనం, వదిలిపెట్టుకోపోయేటోళ్ళం. అన్న ఇంకా పెద్ద నెంబర్ ఇస్తున్నట్టు క్రోర్స్. No. After means I calculated this. అన్న టాపర్ అందరికన్నా. Hey, అన్న that's calculate there's చేస్తున్నాడు. no such thing. అన్న మొత్తం ఫస్ట్ అన్న మైండ్ సెట్ ఎట్లుంటది అంటే చిన్న పాయింట్ కూడా వదలదు. ఇట్లా ఉండదు, అడిగి క్యాలిక్యులేట్ చేస్తుండే అందరికన్నా. దాన్ని మనకి ఎత్తుకు చెప్పాలి. డెప్త్ చెప్పాలి. We spent 5,865. 5,865 rupees we spent on NEC full. Till now, NEC spending is that much itself. దానికి 4 ఉండాలి. కాదు, నేను 4 లేదా 3 సున్నాలు ఉండొచ్చు. నేను 4 లేదా 3 సున్నాలు ఉండొచ్చు అన్న, 4 సున్నాలు ఉంటాయని చెప్పారు. 4 అంటే మేము ఇక 10,000 స్టార్టింగ్ అయితే 3 అన్న 4 అన్న మాట్లాడు. 3 అన్నా 4 అన్నా 3 ఉండొచ్చు. అన్న 3-4 అంటే ఇక 3 దాటే ఉండదు. ఇప్పుడు 4 ఎక్స్పెక్ట్ చేయమంటే ఓకే, మిస్లీడ్. సార్ మిస్లీడ్ పక్కన పెట్టేసి లాక్స్ క్రోర్స్ అవసరం లేదు. 3 ఏదో సో తర్వాత మనం ఎక్కడ హెవీ స్పెండింగ్ అయింది ఆ 5,000 కూడా ఎక్కడ ఉందంటే లైటింగ్, కటన్స్. కర్టన్స్, లైటింగ్, ఇవన్నీ దీని కిందనే. ఈ ఇంక్యుబేషన్ సెల్ కింద వస్తాయి. కానీ లైటింగ్స్ ఒకటి ఎన్ఈసి కోసం అడిగినాను, అప్పుడు Okay. అడిగిన లైటింగ్స్ సరిపోతలేదన్నా అని. ఈ లైటింగ్ కర్టన్స్ తీసే లైటింగ్స్ ఒకటే నేను చెప్తాను. లైటింగ్స్ కే 5,365 రూపీస్ పడ్డది. చెప్పి
Okay, అట్లా okay. చెప్పాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కిషోర్. మరి ఉంది ఉంది. నువ్వు First- అన్న ప్రతిసారి నా గుంటలు దడైతుంది. చిల్లైనా అంతొద్దు. నీకు ఇందులో స్టార్టింగ్ ఎట్లుంది అసలు? స్టార్టింగ్ లో ఎట్లా ఫస్ట్ డే అసలు నీకు ఏ వైబ్ ఉంది? ఫస్ట్ డే అసలు నాకు యాక్టింగ్ ఒకటే వచ్చిన కెమెరా వర్క్ రాదు, ఏం రాదు. అసలు నన్ను ఎందుకు తీసుకున్నారో కూడా నాకు తెలియదు. యాక్టింగ్ అన్నారు, అంటే నువ్వే మెయిన్ గా నువ్వే తీసుకున్నావు నన్ను. లైక్ నీ సపోర్ట్ ద్వారానే నేను వచ్చిన. నీకు నిహాల్కి లైక్ డాక్యుమెంటేషన్ కానీ వాటికి నిహాల్కి డాక్యుమెంటేషన్ అయ్యొచ్చు, నీ కెమెరా వర్క్ ఎడిటింగ్ నీకు వచ్చు, నాకు జస్ట్ యాక్టింగ్ ఒకటే వచ్చు. అసలు నన్ను ఎందుకు తీసుకున్నారు ఏంది? సరే నార్మల్ గా అయితే మాత్రం నేను ఎక్స్ట్రోవర్ట్, నేను అందరితో కలిసిపోతుంది తొందరనే. ఏదైనా మాట్లాడమన్నా కూడా బుద్ధి లేకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తాను నేను నెక్స్ట్. లైక్ నార్మల్ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతాను. అందులో ఇంట్రోవర్ట్ నువ్వు చెప్తున్నారు అప్పటి నుండి అందరు నోట్ తెస్తారు. Yeah. Yeah. She is very- హలో బ్రో, మోస్ట్ ఇంట్రోవర్షియల్ కాంట్రవర్షియల్ పర్సన్ ఇక్కడ కూర్చుంది. ట్రైన్ నాట్ టు డిసప్పాయింట్. అంటే అక్క ఏంటంటే ఇంట్రోవర్ట్ నుండి బయటకు వద్దామని ట్రై చేస్తుంది. ఆల్రెడీ ఒక 10% టూ వచ్చింది. పర్సన్స్ అప్పుడప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అయితే అప్పుడప్పుడు ఇంట్రోవర్ట్. Ambivert. Yeah. Same problem. Already here I can tell. అండ్ లాస్ట్ దాకా లైక్ ఫస్ట్ డే ఓకే చెప్పినాం. లాస్ట్ డే కొంచెం నేర్చుకున్నా, చెప్పా కెమెరా నేర్చుకున్నా, ఎడిటింగ్ కొంచెం నేర్చుకున్నా. తర్వాత ఇంకా ఎవరెవరితో ఇంతనే మాట్లాడాలా, లైక్ మరీ అతిగా పోవద్దు. Yeah. ఎక్కడ దాకా మాట్లాడాలో అక్కడ దాకానే మాట్లాడి మన పని మనం చూసుకుంటాం. అండ్ బయట కాలేజ్లో విజిట్ చేసారు కాలేజెస్ అన్ని. దాని నుండి నీకేమన్నా లైక్ ఏమన్నా అక్యూ అయినా లైక్ నీ సైడ్ నుండి ఏదైనా నీకు ఎక్స్పీరియన్స్ లైక్ ఏదైనా నీకు ఏదైనా నేర్చుకోవాల్సిన ఉంటాయి కదా కొన్ని థాట్స్ లైక్ ఐడియాస్ అని ఏదైనా ఉంటుంది కదా, నాకు ఈ పార్ట్ కాడేది ఇట్లా నేర్చుకోవాలి అటు సైడ్ పోతే అట్లా నీకు ఎక్సైనా అనిపించింది? నాకు మోస్ట్లీ నాకు ఎడిటింగ్ లైక్ నేను ఎడిటింగ్ కాకుండా వాళ్ళ ఎడిటింగ్ కూడా చూసినప్పుడు నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది ఎడిటింగ్ నేర్చుకోవాలని. ఇంకా కెమెరా వర్క్ కూడా అంటే నాకు ఎంత వచ్చింది వాళ్ళ యాంగిల్, లైక్ వాళ్ళు ఏ యాంగిల్ పెట్టి తీస్తున్నారు, వాళ్ళ ఐడియా బట్టి క్రియేటివిటీని బట్టి నాకు ఇంకా చేయబుద్ధి అయింది. సో మేజర్ ఏంటంటే యాక్టింగ్ ఒకటి, యాక్టింగ్ ఒకటి కొంచెం అండ్ దాంతో సపోర్టివ్ వీళ్ళకి ఎడిటింగ్ సైడ్ కెమెరా వర్క్ సైడ్. మరి ఎక్కువ బర్డెన్ కాకుండా వాళ్ళకు నేను కూడా కొంచెం నేర్చుకొని సపోర్టింగ్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే చెప్పు. ఈ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నీకు ఎప్పుడైనా అమ్మాయిల విషయంలో వాళ్ళన్నా చూడగానే లైక్ ఇంటరాక్ట్ కావాలని అనిపించిందా? అమ్మాయిలనంటే లేదు, నాకు అంతేం అనిపించలేదు. కాకపోతే జస్ట్ చూసేవారు, మరి అంత డెప్త్గా జస్ట్ నార్మల్గా చూసి బాగుంది అనుకొని వదిలేసేది అంతే. నేత్ర ఫ్రెండ్ చేసుకోకూడదు కామెంట్ నాకు ఏం తెలియదు. జస్ట్ నేత్ర అంతే. ఇట్స్ బాయ్ థింగ్. ఇది ఇట్స్ బాయ్ నన్ను నేను కవర్ చేసుకుంటాను మళ్ళీ నన్ను అడుగుతాడు చూసుకుంటాను. నువ్వు చూడలేదా? నువ్వు ఒక్క అమ్మాయి కూడా చూడలేదా? అట్లా అడగద్దు, అడిగితే ఎట్లా అడగాలి? ఎంతమంది అమ్మాయిల్ని చూసుకుంటే లేదు అట్లా కౌంట్ చేసుకోం కదా, ఎందుకంటే కౌంట్ చేసుకుంటే బాయ్స్ ఎప్పుడైనా కౌంట్ చేసుకుంటారు. అంటే చూసినాం అనమాట, చేసినాం అనమాట, అయిపోయింది. దగ్గర ముందర నుండి పోతే అదే అంటున్నా, బాయ్స్ థింగ్. సరే నీకు ఐఆర్ కాలేజ్ ఎంతమంది అమ్మాయిలు, లైక్ ఒక అప్రాక్సిమేట్ నెంబర్ అంటే ఎంతమంది ఎంతమంది లైక్ బాగున్నారు? నాకు గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుంది, లైక్ తను నాదైతే బాగుంది అనిపించింది. ఎవరు? అంటే నీ రేంజ్ కంటే ఎవరు నాకు పోచ్చు కొంచెం అటు ఇటు. అది కూడా నిజమే. ఒక ఇద్దరు ఉంటారు అంతే. ఇద్దరు ముగ్గురు Be honest. Men will be with that. Yeah. Yeah. It's a boy. ఇట్స్ మెయిన్ థింగ్. Yeah. బాయ్ ప్రతి ఒక్కరు చూస్తారు, మెన్ ఇద్దరు ముగ్గురు చూస్తారు. That's right. The main tag is men will be men. ఓకే. Yeah. మీ మెనూ పక్కన పెట్టుకున్నారు Exactly. పాడ్కాస్ట్ తయారు చేసుకుందాం. నీకేంటా అనిపించింది బయట ట్రిప్స్? Fun. Sorry about fun. ఇంకేం లేదా? ఓన్లీ ఫన్ మొత్తం ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ కాకపోతే ఇంకా మొత్తం మనదే ఇది పోడ్కాస్ట్, మనమే ఉంటాం, మనమే ఉన్నాం బయట వాళ్ళు. Just experience. అండ్ నిక్కి నువ్వు సిఎస్ఎం కదా,
మనం సిఎస్సి డివైడ్ మొత్తం అండ్ నీకు ఒక్కదానికి సిఎస్ఎం ఫోర్త్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ నువ్వు లైక్ సిఎస్ఎంలో ఒక్కదాని నీ సైడ్ నుండి సిఎస్ఎం ఒక్కదాని అండ్ సిఎస్ మేము ముగ్గురం కదా సెకండ్ ఇయర్స్ నుండి మొత్తం 4 మెంబర్స్. యా నీకు ఎట్లా ఎప్పుడైనా అనిపించిందా లైక్ సిఎస్సి వీళ్ళు ఉన్నారు వీళ్ళ సైడ్ కూడా నేను కూడా ఉంటే ఇంకా బెటర్గా ఇంకా ముందుకెళ్ళొచ్చు కదా, సిఎస్ఎంలో ఉండేసరికి నాకు కొద్దిగా పాయింట్ ఆఫ్ వ్యూ లేదు అని నీకు ఎప్పుడైనా అనిపించింది? Many times. Like CSE లో you guys are 4 members. మీరు అన్న కలిసి అట్లీస్ట్ ఏదన్నా అంటే యూ గైస్ విల్ బి అలాంగ్ లైక్ కలిసి ఉంటారు. Yeah. నేను ఒక్కదాన్నే దే యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్, ఒక్కదాన్నే నుంచి ఒకటి అడుగుతుంది, ఒక్కదాన్నే పాయింట్ అవుట్ చేస్తాను. బ్లేమ్ ఎప్పుడన్నా అనిపించిందా ఫ్యాకల్టీ చాలా సార్లు ఐ జస్ట్ టేక్ ఇట్ రైట్, నా పని నేను చేసుకుంటాను. సో యూఆర్ సెయింగ్ లైక్ వి మూవ్ Yeah. మూవ్ ఆన్ లైక్ అన్ని పట్టించుకుంటే అక్కడ అయిపోతుంది, ముందుకెళ్తే నెరవేరచ్చు. యా అంతే. మీకు ఏముండదు మీరు ఆల్రెడీ బిఏ చేసి మనం ఇక ఆల్రెడీ 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేసి మనం ఇక విన్పియో కూడా అది వినిపియా కూడా ఓకే. ఇప్పుడు నిజం చెప్పాలంటే టాక్ మా అరే ఇది ఒక్కటని Faculty also knows that నాట్ ఓన్లీ ఫ్యాకల్టీ, నాట్ ఓన్లీ ఫ్యాకల్టీ, నాకు అరే Students also. not only faculty అదే చెప్పాలి. ఈ మధ్య స్టూడెంట్స్ కూడా ఎక్కువ అవుతారు. మేము ఏమంటున్నామంటే నువ్వు ఒకటి సాధిస్తానికి ముందుకు వెళ్ళినప్పుడు 10 మంది వెనక్కి పట్టుకుని లాగితేనే నువ్వు ముందుకెళ్ళే దారి కరెక్ట్ అని అర్థం. సింపుల్ ఆన్సర్. మనం ఎదుగుతుంటే పక్కకి సర్కిల్ అనేది చాలా ఉంటుంది నెగిటివిటీ. యా దట్ ఈస్ ద పాయింట్. యూ హ్యావ్ టు నో యు ఆర్ గోయింగ్ ఇన్ రైట్ పాత్. యా 10 మంది వెనక్కి గుంజుతున్నారంటే నువ్వు ముందుకు వెళ్ళాలి. అక్కడే ఎందుకంటే అర్థం. నువ్వు వెళ్ళే దారి కరెక్ట్. యా మళ్ళీ నువ్వు వెనక్కి దిగి ఉన్న అవసరం లేదు. నువ్వు ఏం తప్పు చేస్తున్నావు, నువ్వు ఏం తప్పు చేయవు. యా That is a back step which nobody should take. No entrepreneur, no student, no faculty has to care about. I specialize about it. యా అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం ర్యాపిడ్ ఫైర్. అరే నువ్వు ఆ టాబ్లెట్ పట్టుకొని తీసేటప్పుడు నీకు ఏదో గుడ్డలో గులాబ్ ఈ క్వశ్చన్స్ వచ్చేసి నా కొన్ని ప్రిపేర్ చేసిన ఇంకా కొన్ని మా వాళ్ళు డిఎం చేసారు మా అభిమానులు. అంటే ఇప్పటిదాకా just క్యారీ కదా. వంశీ మాకు ఒక డిఎం వచ్చింది వంశీ, కొంచెం చెప్తానా? ఏంటి చెప్పండి. మాకు వచ్చిన డిఎం లో ఒకటి క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ పేరు మాత్రం చెప్పాం. ఆ పేర్లు చెప్పండి. అకౌంట్ నీ దగ్గర లేదు ఉంది అన్నా అదే ఇష్టం. కాదు అకౌంట్ లేదు. నా సిజైటీస్ అఫీషియల్ ఉంది కదా, దాంట్లో నుంచి నాకు ఒకరు డిఎం చేసి దే గాట్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. సరే చెప్పు They DM. అది ఏంటి చెప్పి చెప్పు అందరు ఈగర్ ఎంతమంది అమ్మాయిలని ట్రై చేసి బ్రేకప్ అయిపోయింది? ఎంతమంది అమ్మాయిలు? లేదు. ఐ వాంటెడ్ టు ఆస్క్ యు, సరే సరే ఎంతమంది అమ్మాయిలతో బ్రేకప్ అయింది? నాకు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిందో నేను చెప్తా. దానికి ఒక రీజన్ కూడా అడిగాను. చెప్పండి. చెప్పు. ఒవ్వలతో ఇంకా బ్రేకప్ అసలు నేను ఒవ్వలు అవి ఇప్పటివరకు యూ సింగిల్. యా స్టిల్ సింగ్. యా నన్ను క్వశ్చన్ అడిగిన వాళ్ళు లాస్ట్ లో చెప్పమని ఈ క్వశ్చన్ అడిగింది. మరి ఎందుకు అంత అరగెంట్ బిహేవ్ చేస్తావు అమ్మాయిలతో? అబ్బాయిలతో ఉన్నంత ఫ్రెండ్లీగా అమ్మాయిలతో ఉండలేదు. సి నాకేంటంటే నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే నేను ఎట్లున్నాలో నాకు నేను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడాను వాళ్ళు నాకు కొద్దిగా మంచిగా మాట్లాడేటట్టు లైక్ ఎట్లా అంటే గైడ్ యూ. గైడెన్స్ లాగా ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడున్న దాన్ని ఏమంటారు, ఇప్పుడున్న సర్కిల్ ఫ్రెండ్షిప్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే గర్ల్స్ వాళ్ళు ఎవరైనా కానీ మనం ఒక థాట్ పెట్టుకున్నంత వరకు వాళ్ళు ఉన్నారు. మనం ఏమనుకుంటాం మనసులో ఒక బాయ్ ఒక మెన్ అని వాడు ఒక మైండ్ సెట్ లో ఒకటి ఉంటుంది, ఒక అమ్మాయి నాకు ఇట్లా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ So, నీ ఒక mindset- 99% అంతే. అది ఒక నీ 1% మైండ్ సెట్ కి తగ్గ అమ్మాయిలు కనిపించలేదు కాబట్టి యు నెవర్ కేర్డ్ అబౌట్ ఎనీ ఉమెన్ ఆర్ ఎనీ గర్ల్. అట్లానే నేను ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నేను బ్లేమ్ చేస్తలేదు, ఉన్నారు. నీకు నచ్చలేదు, దట్ ఈస్ పర్సనల్ టు యు. సో రౌండ్ 2కి వెళ్ళిపోదాం. ఆ క్వశ్చన్ ఓవర్ అడిగినా నాకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇట్లాంటివి మేము చెప్పాం సార్, మేము డిస్క్లోజ్ చేయం ఇట్లాంటివి. రౌండ్ 2 ఎన్ని rounds దట్స్ కాల్డ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. నేననే ఎగ్జామ్ రాసాను. అవును నిన్న ఈ- PPL
ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఆఫ్ ఎథిక్స్ అండ్ లా. క్వశ్చన్ కూడా అలా వింటే చచ్చిపోతాడు చెప్తున్నా. పీపీఎల్ అంటే ఆల్రెడీ నాకు ఏ హీరో చెప్పాలి నీకేమేమో అనుకుంటున్నా. అది అన్న పర్సనల్ కొంచెం ఆల్రెడీ చెప్పు ఏ హీరో కాంటెస్ట్. ఏ హీరో ఆల్రెడీ ఇదా సెకండ్ సెకండ్ ఈ అమ్మ అందరు సెకండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు కూడా Then my- అడిగింది. No, my మీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు చాలా మంది అడిగారు. then my question was from which year? My సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చెప్పినా కదా అందరూ సెకండ్ ఇయర్ పని పర్లేదు వాళ్ళు. సెకండ్ ఇయర్ చెప్పలేము. చెప్పలేదు. టూ ఇంట్రెస్ట్ అంటే ఒకరు ఎదుగుతా అంటే పాపులారిటీ అట్లా ఉంటది ఏం చేద్దాం Arey, please. Arey, నెక్స్ట్ కమన్ ఓకే ఓకే నెక్స్ట్ రౌండ్ రౌండ్ 2. ఇవి నేను కొన్ని ప్రిపేర్ చేసినాయి కొన్ని స్టోరీలలో పెట్టిన ఆస్క్ మీ క్వశ్చన్ కూడా కొంతమంది పెట్టారు నన్ను ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మాత్రం నాకు ప్లీజ్. చిన్న డౌట్, ఇంతగానో స్టడీ చేస్తున్నట్టు నాకు డౌట్ వస్తుంది. ఏదో డౌట్ అని ఇంకో డౌట్ అడుగుతాను, వింటావా? చెప్పు నిజం చెప్తున్నా, నేను సిన్సియర్ అది బై పర్సన్ టు పర్సన్ అడిగిరా ఎవరైనా, లేకపోతే అందరు కలిపి ఉన్నాయి? కొంతమంది డిఎం అంటే పర్సన్ కష్టమే సార్, కష్టం కష్టం. మెయిన్ అయితే జాన్ కాంట్రవర్సీ ఫాలోయింగ్ ఎక్కువ నాకు మళ్ళీ నన్ను ఎందుకు అంటున్నారు? ఛీ. యూఆర్ నేను చార్మింగ్ direct DM చేసి Oh my God. సీజే No, 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 please. Treat me like potato. I don't want. అట్లుంటే Yeah, potato not like a treat potato. చేస్తారు. who gave the first push to start this NEC? John, first. You understand? John. Okay. You brought that John initiative. he is the main leader. Yeah. You are the main leader. And ఏ టాస్క్ ఎక్కువ టార్చర్ చేసింది మీకు? ఇల్యూమినేట్. మీకు ఒక్కొక్కరిని అడుగుతాను ఇట్లా. నీకు అంటే ఏ టాస్క్ ఎక్కువ టార్చర్ చేసింది అంటే ఎట్లా అంటే ఏం టాస్క్ టాస్క్ ఉంటాయి అవును ఇలా మొత్తం టాస్క్ లే కదా. Most probably ఇంగ్లీష్లో ఏంటంటే మొత్తం టాస్క్ లే ఉంటాయి, ఆ టాస్క్ మీద చేయాలన్నారు అంతే. documentation. అంటే ఒక్కొక్కరికి ఇక్కడ దేలో ఎక్కువ ప్రాబ్లం అనిపించింది. యా అట్లా చెప్పుకుంటా ఇట్లయితే ఈజీగా ఉంటుంది. అంటే ఒకటేసారి ఒక క్వశ్చన్ అని ఎవరో ఒకరు చెప్తారు కదా, ఇట్లా వద్దు ఇండివిజువల్ గా పోదాం ఒకటే క్వశ్చన్, ఇట్లయితే బెస్ట్ ఇక. టార్చర్ ఏమి అనిపించలే కానీ వివేక వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మంచిగా అనిపించింది నాకు. వాయిస్ చాలా ఫన్నీ ఉంటుంది అసలు, గుడ్ అందులో కదా. first incubation. వీడియో Incubation. ఇంక్యుబేషన్ యురేకది ఇది Registration. యా ఘోరంగా. నీకు ఏ టాస్క్ టార్చర్ అనిపించింది? ఏం టాస్క్ రాబోయేది? పీపుల్ ని గ్యాదర్ చేయడానికి వెళ్ళినప్పుడు చికాకు. పీపుల్ విషయంలో కాదు, ఎన్నిసార్లు టాస్క్లు ఉంటాయి కదా, ఆ టాస్క్లలో నీకు ఏది ఎక్కువ టార్చర్ అనిపించినట్టు? లైక్ యురేకా కానీ నాకేమనిపించలేదు. రీల్స్ క్రియేషన్ కానీ ఏది లేదు కదా. ఇంట్రోవర్ట్ చెప్పు. నాకైతే అది సోషల్ మీడియా రీల్స్ ఆల్మోస్ట్ ఒక 30 to 40 రీల్స్ రీల్స్ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరిని ఒక ఆడికి పంపించి వాళ్ళని వీడియో తీయమంటే ఒకడేమో బాత్రూంలో పోతాడు, ఒకడేమో క్యాంటీన్లో టీ తాగుతారు. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్స్ వచ్చి తీసుకుపోయి క్యాంటీన్లో కూర్చొని టీ తాగుతున్నారు. ఒకడేమో గ్రౌండ్ లో పోయాడు, ఆడేమో గడ్డిని తింటున్నాడు. రియల్ ఇయర్ అంటే గడ్డిని తింటాడు, ఒకడేమో క్యాంపస్ తింటాడు. మళ్ళీ వాళ్ళని కవర్ చేయలేక వాళ్ళని పట్టించుకోవాలి, లైక్ వాళ్ళని చూసుకోవాలి. మళ్ళీ ఫ్యాకల్టీ నుంచి వాళ్ళు తిరుగుతారు, మీరేం చేస్తారో మనల్ని అంటారు. అప్పుడే కొంచెం నాకు అంత అండ్ ఈ రీల్స్ ఒక క్వశ్చన్ ఒకటైతే మేజర్ వచ్చింది ఏంటంటే టాక్ ఏంటంటే ఈ రీల్స్ కాంపిటీషన్ ఉంది కదా, అందులో ఎంత ఆఫర్ చేసి 1000 అది వచ్చింది అసలు ఎవరికి? అంటే winner మీ- వచ్చింది. అంటే లైక్ ఏ ఇయర్ వాళ్ళకి వచ్చింది కొద్దిగా రివీల్ చేస్తారా? రివీల్ చేయలేదు అనుకోండి ఎన్ని లేదు ఎవరికి చెప్పలేదు. లైక్ డైరెక్ట్ ప్రిన్సిపల్ సార్ గురించి మాట్లాడు. ఆ టైంలో బిజీ ఉన్నారు అనుకుంటా, ఏదో ఈవెంట్ అవుతుంది. Actually, we wanted to give it బతుకమ్మ రోజు ఓపెన్ గా స్టేజ్ మీద పిలుచుకుందాం. తర్వాత ఏమైంది, వీఆర్ బిజీ ఇన్ అదర్ వర్క్స్, వి జస్ట్ పుట్ ఇట్ లైక్ అప్పుడే హ్యాకథాన్ హ్యాకథాన్ దాని తర్వాత
మొత్తం ఇక ఆ రోజు వర్షాకాలం. ఈ హ్యాకథాన్ కూడా చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే మొత్తం టార్చర్ ఇటు ఈవెంట్ ని కవర్ చేయడం, పాడ్కాస్ట్ ని కవర్ చేయడం, మళ్ళీ కొన్నిసార్లు మేమే దాని యాక్టింగ్ చేయడం, అట్లా దీనికంటే ఎలిమినేట్ కూడా దానికి కొంచెం బ్రేక్ వచ్చినట్టు అయింది. నేను మనం చేద్దాం అనుకున్న ప్రమోషన్ కూడా మేము చేయలేకపోయినాం మూమెంట్ లో. అన్ని ఒకటేసారి పీక్స్ లో వచ్చినాయి ఆ 1 month మొత్తం చాలా ద వన్ అండ్ ఓన్లీ హ్యాండ్సమ్ ఆఫ్ ది కాలేజ్. చెప్పండి నచ్చుతుందా? See, specifically for NEC, I didn't say that. But yeah, except NEC, other works, that documentation. I say documentation. మీరు అలా మీదే డాక్యుమెంటేషన్ చేశారు. అందరూ అన్నిటికీ. ఇద్దరు చేస్తారు. నిహాల్ ఏం చేస్తారు? Right now, they have started taking it. When Before IAC started, ఐఏసీ స్టార్ట్ అయినప్పుడు వీడు నేను ఆకాంక్ష ఆ ఆకాంక్షను వీడు కాలేజ్ టైంలో చేశాడు. ఆగేసి దాని వల్ల ఇవి వచ్చినట్టు. ఇంకో చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, వీళ్ళిద్దరూ మార్నింగ్ టైం చేసారు అనుకో, నేను నైట్ టైం కాలేజ్ పోతే ఇంక ఇవి వచ్చినాయి. ఇక మనకేం వస్తాయో. మనకి ఈ రావు, మనకి నీకు ఆల్రెడీ వచ్చింది. మనకి ఎగిరిపోతాయి. నిహాల్తో పాటు నేను డాక్యుమెంటేషన్ వానికేమో ఫోన్ హ్యాండ్ వాచ్ అది ఒత్తుడి కానీ ఉంటుంది ఇక మొత్తం. నేను చూస్తాను నిన్ననే వాచ్ పెట్టుకొని దాన్ని వర్క్ చేసి మొత్తం ఇట్లా వైట్ వచ్చి పెట్టుకుని వాచ్ స్కిన్ మొత్తం ట్యాన్ అయిపోయి ఒకటే వైట్ ఉందన్న. హైయెస్ట్ ప్యానిక్ మూమెంట్ చెప్పు ఫస్ట్. నేను హైయెస్ట్ ప్యానిక్ మూమెంట్ లేదు, మనం ఎప్పుడు జాన్ నుండి ఎందుకు జాన్ సైడ్ ఇట్ సైడ్ Ladies first. లేడీస్ ఫస్ట్. ఇందాక టార్చర్ అడిగి ప్యానిక్ మూమెంట్ ఎప్పుడు అనిపించిందా? సేమ్ ఆన్సర్ చెప్పు. హ్యాకథాన్ సి అప్పుడు అదే హ్యాకథాన్ సైడ్ కదా. నేను పోడ్కాస్ట్ చేయాలి అండ్ దాంతో పాటు యాంకరింగ్ కూడా. సో రెండు ఒకటేసారి వచ్చేసరికి నేను అది ఫాస్ట్గా కంప్లీట్ చేసి మళ్ళీ తర్వాత నాది నేను చేయాల్సింది తనకి ఇచ్చినారు. మళ్ళీ దానికి మళ్ళీ నేను కూడా కావాలి అంటే మళ్ళీ నేను కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి స్ట్రెస్. ఆ టైంలో చాలా అంటే చాలా హెవీ వర్క్ ఉంటే అప్పుడు అన్ననే మనం నేను నీ 100 వాలంటీర్ అనుకుంటా అటు పోయిన కెమెరా వర్క్ మొత్తం నీ మీద పడ్డది. ఎడిటింగ్ కెమెరా కొంచెం అండ్ నీకు పోడ్కాస్ట్ క్వశ్చన్స్ అడిగితే చెప్పాలి. క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి ఆన్సర్ ప్రిపేర్ చేయించుకొని నేను మళ్ళీ ఆన్సర్స్ వాళ్ళు రాకపోతే నేనే చెప్పాలి, ఇలా చెప్పు అని. ఆన్సర్స్ మళ్ళీ వాళ్ళు అక్కడికక్కడ చార్జ్ చేపెట్టాను ఒకటి. లిటరలీ చాలా స్ట్రెస్. నీకంటే ఫస్ట్ పానిక్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే అందరి ముందు పోయి నిలబడ్డా. అది అదే main. ఊరికే అక్కకి ప్యానిక్ అటాక్ వస్తుంది అట్లా చేస్తే. సడన్ గా పోయి అందరి ముందు నిలబడి ఆకాంక్ష నువ్వు చెప్పాలంటే అయిపోయింది. నీకు కూడా ఒకసారి అన్న నేను అక్కడికి ఇది మాట్లాడక పోడ్కాస్ట్ చేయడం నువ్వే ఎన్నిసార్లు చెప్పినాం అప్పుడు క్లాసెస్ లో అనౌన్స్మెంట్ చేసేటప్పుడు నువ్వులా అని చెప్పి అది అదొక ఫోబియా. డ్రీమ్ అది. భయం. ఆ, నాకు కూడా తెలియదు. మాకు కూడా స్టార్టింగ్ తర్వాత మెల్లగా ఇంకా ఎవరు లేరు Improve అవుతాం. చెప్పాల్సి వచ్చింది మాట్లాడతాం. సిచ్యువేషన్ లో చెప్పినాం. స్టార్టింగ్ లో ఎట్లా అంటే నొప్పి అంతే. ఆల్మోస్ట్ అంతే మా సైడ్ యా ప్యానిక్ ప్యానిక్. నేను ప్యానిక్ అయింది ఎలిమినేట్ ప్రోగ్రామ్ టైమింగ్ దగ్గరకు వస్తుంది, ఇంకా దాంట్లో రిజిస్ట్రేషన్స్ అయితే లేవు. హార్బుల్. ఆ రోజు పీక్ మూమెంట్ లో కూడా నీకు ఫోన్ చేసి రీల్ బూస్ట్ కొట్టురా చెయ్యిరా, నేను అందరి మీద ప్రెజర్ పెట్టి నేను కోఆర్డినేటర్స్ తో కలిసి మళ్ళీ కోఆర్డినేటర్స్ అందరికీ చెప్పి అరే ఇక్కడ చెయ్యండి అన్నయ్య చేపియండి అని. దట్ ఈస్ వెరీ 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 ప్యానిక్. ఐ లిటరలీ ప్యానిక్ అయిపోయింది. ఇంకా నేను చెయ్యలేదు, ఇన్ని రోజులు పడ్డ కష్టం వేస్ట్ అవుతుంది, వీళ్ళతో ఇన్ని రోజులు కష్టం పెట్టినా, వీళ్ళని గుర్తినా, వీళ్ళని బయటికి తీసుకొని వచ్చిన, క్లాస్ టైం వేస్ట్ చేసిన. ఐ లిటరలీ గాట్ ప్యానిక్. అది నేను చేసి ఉంటే దట్ సినారియో విల్ యూస్ టు బి డిఫరెంట్. అయ్యి ఉండి నిజంగానే అందరి ముందు నేను నిరూపించుకొని చూపించుంటే దట్ యూస్ టు బి డిఫరెంట్. బట్ దట్ డే లిటరలీ ఐ ప్యానిక్ ఎ లాట్. నిజంగా చెప్పాలంటే చాలా ప్యానిక్ అయింది. నేను ఇక్కడ కూడా లేదు, నేను వేరే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అయినా కానీ అందరికి కాల్ చేసి అందరికి ఫోన్ చేసి ఆ పీక్ నైట్ లో ట్రైడ్ అప్ టు మై వర్క్. బట్ ఐ రియల్లీ ప్యానిక్. టెరిబుల్
ఆ రోజు అయితే నాకు కూడా ఇంకా గుర్తుంది. రాత్రి కూడా లైక్ ఈయన ప్యానిక్ అవ్వడు కాబట్టి మమ్మల్ని ప్యానిక్ టీమ్ మొత్తం ప్లానింగ్ చేసింది. ఈయన చేసి నేనేమో పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ కాదు, పానిక్ అంటే మూమెంట్ ఎట్లా వచ్చింది, ఈ రోజు కట్టకపోతే రేపు నీకు ఫీస్ట్, వాట్ ఆర్ యూ నెక్స్ట్, నథింగ్. యా అది ఎట్లా అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే అంత దాకా చేసినాం స్టార్టింగ్ నుండి 400 points, not 200, not 300, 400 points ని చేతిలో పట్టుకొని పక్కనోడికి గోల్డ్ మెడల్ ఇస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నువ్వు చేసింది ఏముంది? ఏం లేదు, సింపుల్, చాప్టర్ క్లోజ్డ్. అంతగానం చేసిన తర్వాత కూడా లాస్ట్ ఇట్లా ఆ సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషన్ నేను తట్టుకోలేకపోయాను. ఇప్పుడు ఎస్పెషల్ మళ్ళీ ఇంక్యుబేషన్ అయ్యేది ఐఐసి అయ్యేది. నెక్స్ట్ అయ్యేసి అట్లీస్ట్ వి గాట్. నేను చెప్తున్నా కదా ఫ్రాంక్ గా, మనకు ఒక ర్యాంక్ వచ్చింది, మనం చూపించిన తర్వాత ఎవ్రీబడి టోల్డ్ ఓకే యూ హ్యావ్ డన్ సంథింగ్. ఇఫ్ మనకు ఆ ర్యాంక్ రాకుండా మనకి ఏది ఇవ్వకుండా ఉండుంటే సేమ్ ఐఐసి, నెక్స్ట్ ఐఐసి, నెక్స్ట్ ఎన్ఈసి కంప్లీటెడ్. ఇప్పుడు తర్వాత మీ నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ లేకపోతే మీకు కానీ మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి కాదు, మళ్ళీ మీరు మీరు ఏంటంటే మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేపిస్తుంది. ఆల్రెడీ 50% ఆల్మోస్ట్ టైం ఇంతవరకు అంటే మన కాలేజ్లో పోయి అంతే. అంటే అప్పట్లో ఓన్లీ జాన్ అన్న ఒకటి తెలుసు ప్రిన్సిపల్ సార్కి, లైక్ పర్మిషన్ కానీ. ఇప్పుడు కొంచెం ఐడియా లైక్ ఎవరు పోయినా కూడా తొందరగా పర్మిషన్ ఇవ్వడం. అంతే గుర్తుపడుతున్నాడు, సిమిలర్ ఉన్నాయి ఫేసెస్ చేస్తున్నారు. నెక్స్ట్ అచ్యుతన్ ప్లానింగ్ మూమెంట్ I don't get panic that quickly. అన్న ఆల్రౌండర్ అన్నా కాంట్రవర్షియల్ No, see, చెప్తే ఫ్యాన్స్ ఎట్లా తెలుసా టీఎం ఎట్లా అంటే అచ్యుతన్న మీద మెజారిటీ కొద్దిగా జానన మీద కొన్ని వేరే ఉంది కాంట్రవర్సీస్. నీ మీద ఏంటంటే లైక్ వాడు ఓడో కావాల్సుకొని అమ్మాయి మెజారిటీ అంటే ఎట్లా అంటే ఒక ఫ్యాన్ కున్నంత ఫాలోయింగ్ లా ఉందని క్వశ్చనరీ. it is just what to say for more, that's all. అని నువ్వు అనుకుంటున్నావు. I'm not interested. Basically, I'm telling. But just because of some person or the way said that little bit now, I avoid conflicts. But when conflicts come, how I need to handle, I handle it. I don't get panic. No, except that whatever they spreads, what should I do? I can't do anything. It's not in my hand. What is there in my hand, I'll control them. That's all. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ అంత ప్యానిక్ ఎందుకంటే మోస్ట్ మీరు తీసుకుంటున్నారు. మన అది కెమెరా వర్కే కాబట్టి, కొంచెం ఎడిటింగ్ వర్కే కాబట్టి. ఇది ఫన్నీ క్వశ్చన్. సరే ఇట్లుండదు. సరే పర్లేదు అయితే. నీకు ఇప్పటిదాకా ఈ జర్నీలో ఎన్ఈసి జర్నీ మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ నాకు ప్రతిదీ ఫన్నీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే నేను ప్రతిసారి నన్ను కలిసిన ప్రతి ఒక్కరిని నేను నవ్వించుకుంటా, లేకపోతే లైక్ జోకర్ లేకపోతే కామెడీ చేస్తే ఏదో ఒకటి నవ్విస్తూనే ఉంటాను. నాకు అట్లా పర్టికులర్ మూమెంట్ అని లేదు, ప్రతిసారి అందరినీ నవ్విస్తా. నా ప్రతిసారి మంచి ఫన్ మూమెంట్. బ్రహ్మానందం టైప్ అంతే, దానికి మించి ఎక్కువ కూడా అనుకోవచ్చు. మోస్ట్లీ నీకు కలుపుతానే బ్రహ్మానందం సార్ నేను కలుపుతానే సార్ ఒక లెవెల్ అంతే కానీ గడ్డి ఆయన ఇంటికంతా. నెక్స్ట్ అచ్యుత ఫన్నీయెస్ట్ మూమెంట్. Funniest moment? దాని ఆటోమేటిక్ మోస్ట్ Nothing. Okay, so he himself he gave the hint to me. Roasting me. Yeah, that's a He himself most gave me funny the- roast. Yeah. No, see, he says me, you don't turn up your mouth. Anywhere you go, you don't. Okay, I'll sit quiet. He himself, he goes front. He does something, and the question returns back to me. Now, even if I try to avoid, everything comes out. Everything comes out. Even though even if I don't get involved, and if I get involved, this fellow is like,
you don't speak. Next time you don't speak. What should I do? మరి అట్లుంది ఏం చేద్దాం? సరే, ఫన్నీయెస్ట్ మూమెంట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ చాలా పెద్దదే చెప్పాను. మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఎక్కడంటే ఐఆర్ కాలేజ్ పోయిన తర్వాత ఫుడ్ లేదు, రాత్రి 12:30 ఏమో ఫుడ్ ఆర్డర్ పెట్టినాం. 2% బిర్యానీ అని 2% బిర్యానీ కాదు, 3% బిర్యానీ, 3% బిర్యానీ ఆర్డర్ పెట్టినాం. అట్లీస్ట్ 4 మెంబర్స్ కడుపు నిండా కాకపోయినా తినొచ్చు. ఆ 3 మెంబర్స్ బిర్యానీ 2 మెంబర్స్ తిన్నారు. ఇంకో 2 మెంబర్స్ ఏం చేయాలి? రాత్రి 12:30కి. అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే వాడు బిర్యానీ పెట్టినోడు సగం డబ్బాకి వచ్చింది. ఆ సగం డబ్బాకి ఎందుకు వచ్చింది అర్థం కాలేదు నాకు. అది ఎంత సిచ్యువేషన్ అంటే మాకు పిచ్చి వర్షం బయట. డిన్నర్ లాస్ట్ నైట్ 3 రౌండ్స్, ఫస్ట్ రౌండ్ లో మేము బిజీగా ఉన్నాం, అయిపోయింది ఫుడ్ అంతా అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం తెచ్చిండు, అది కూడా అయిపోయింది. మళ్ళీ థర్డ్ రౌండ్ కి తెచ్చిండు, అది లేదు వచ్చేసరికి అది కూడా అయిపోయింది. సో 3 times అయిపోయింది. రాత్రి 12:30 పిచ్చి వర్షం. ఏం స్విగ్గీ జొమాటోనే బతుకు. ఓపెన్ చేస్తే సగం బిర్యానీ. ఆ టైంలో నవ్వాలన్నా ఏడు కానీ మస్తు నవ్వొచ్చింది. దట్ నైట్ లిటరల్లీ నాకు కూడా చాలా బాగా ఆకలేస్తుంది. నాకు డ్యూటీ టైం అవుతుంది. ఆ డ్యూటీలో వాడేమో ఓరుతానే ఉన్నాడు, నాకేమో బుర్రకెత్తలేదు. ఆ రోజు మళ్ళీ క్లయింట్ మీటింగ్, నాకు క్లయింట్ తో మాట్లాడుకుంటూ నవ్వుతానే మాట్లాడుతున్నా. ఎందుకు నవ్వుతున్నాను ఆమెకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఫన్నీయెస్ట్ మూమెంట్ ఫన్నీయెస్ట్ అంటే పర్టికులర్ ఏం లేదు, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అంటారు కదా. మనం అందరం కలిసి అందరం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడు అంతా ఫన్నీ మూమెంట్స్. ఇద్దరు ఒకటే జెండా మీద ఉన్నట్టు. అంటే మోస్ట్లీ పీకే అక్కతోటే బాగా అక్క మీద పంచలేడు, అక్క నన్ను రోజు చేయడం, నేను అక్కడ రోజు చేయడం, లేకపోతే మేము ఇద్దరం కలిసి జానం రోజు చేయడం. మెజారిటీ ఆల్రౌండర్ వచ్చేసి మెజారిటీ జానర్ మీద వచ్చేది. He's like the what you say, skinless chicken who has to do stuff. Basically. It's not my see. You saw right now I didn't remove, but he got me. అంటే అన్న అట్లా కావాల్సి చేయడు, అట్లా అయిపోతాడు అన్న. అంతే, అన్ననే చేసుకుంటాడు అదంతా. చాలా విషయాలు కూడా అట్లా చేసుకుంటాడు. ఏం చేద్దాం, కోడిగా పుట్టాడు తప్ప. అదే కదా, నన్ను వేసుకోవాలి అంతే. నీ ఫ్యాన్స్ ఉంటారు అట్లానే, నన్ను కూడా వేసుకోవాలి. నాకు hurt అయితే మళ్ళీ మమ్మల్ని అంటారు. చెప్పలేము, ఓకే చెప్పలేము. అంటే ఇప్పుడు DJ దానికి ఇంత స్పెక్స్ పెట్టుకుని ఏదో ఇట్లా స్టైల్ ఇట్లా పెట్టుకుంటారు. డయాగ్రామ్స్ కొట్టలేదు. లేదు బ్యాక్గ్రౌండ్ బీజిఎం లేదు. కంటిన్యూ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫన్నీయెస్ట్ యా నాకు మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ నాకు మీ 4 members తో తిరిగిన ప్రతి ఒక్కటి ఫన్నీగా అనిపించింది. అండ్ వన్ థింగ్, నేను ఇద్దరి మీద కమెంటరీ చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్, నిహాల్ మీద ఒక అమ్మాయి తిరిగితే వాడు చూసడానికి అక్కడ పడితే ఫట్, నీకు తెలియకుండా నీ మీద చాలా కమెంటరీ ఇది కాంట్రవర్సీ అంటే. ఓకే, తర్వాత సరే సరే నువ్వు చెప్పు నీ ఫన్నీయెస్ట్ మూమెంట్. నా ఫన్నీయెస్ట్ సేమ్ బిర్యానీ కాదు, అది నాకు చాలా అంటే చాలా ఫన్నీయెస్ట్. మొన్నటి నుంచి చాలా క్రేజీ వస్తున్నాయి మీమ్స్ కొని. ఎక్కడ నుంచి అంటే జానా రూమ్ ఏమైపోతుందని వాడు నైట్ స్టే చేసిన ప్రతిసారి ఏదో ఫన్నీ ప్రతి ఒక్కరు ఎట్లా తెలుసా, మన క్లాస్ సర్కిల్ వాళ్ళు అంటారు, ఏం చేస్తారా మంచి హాస్టల్ పోతున్నాం, మంచి పుణ్యానికి వెళ్తుంది హాస్టల్, ఫీజు ఉండదు, అలా నీదని చెప్పుకుంటూ పోతున్నాం. వాడు ఏం చెప్తావు నాకు అర్థం కాదు. ఒకడైతే పేరు చెప్పాను, వాడేమో ఇంక్యుబేషనా వెళ్ళిపోయిగా, ఇంక్యుబేషన్ డైలీ డ్యూటీ వచ్చినావు అనుకో క్లాస్ కి, నువ్వు క్లాస్ కి ఎందుకు వస్తున్నావు, ఇంక్యుబేషన్ వెళ్ళిపోరా. ఇట్లాంటి చాలా కాంట్రవర్సీస్ నాకు. నీకేది అక్కడి నుంచి అక్కడ ఒక 1 month మొత్తం బయటికి వచ్చినాం అనుకో, ఐఏసీ కదా, నేను పొరపాటు నుంచి 3-12 వెళ్ళాలి. మమ్మల్ని కూడా అంతే అన్నారు. మా ఫ్యాకల్టీ ఏమైనా డ్యూటీ లేదు ఈరోజు ఏం లేదా, ఈరోజు చాలా ఏం లేదా. బట్ దట్ నైట్ వేర్ వి స్టే టుగెదర్
కానీ వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కానీ లాస్ట్ కి అయితే చూపెట్టినాం హార్డ్ వర్క్ అంత అవుట్పుట్ అంత ఇది చాలా సాటిస్ఫాక్షన్. అంతమంది కాంట్రవర్సీ అంటే అంతమంది నెగిటివిటీ చూపెట్టినా కానీ లాస్ట్ కి మనం అయితే అవుట్పుట్ చూపెట్టినాం కదా, దాని తర్వాత మొత్తం చేంజ్ అయింది. ఒకళ్ళు ఏమన్నట్టు వాళ్ళు కూడా లేదు, కాలేజ్ మొత్తం కాదు. కానీ ఆ పోస్టర్ అయితే నైట్ బిర్యానీ ఆ ఎంట్రన్స్ లో పోస్టర్ అయితే రిక్వెస్ట్ డిజైన్ చేసిన వాళ్ళని ఎవరు ఏమనొద్దు. ఓహో స్పాట్ లో ఏమన్నారు మరి ఫోటోస్ మాత్రం కొన్ని నీడే ఇచ్చారు. నీది తంది నాది. నీట్ మెంత అలా ఫోటోస్ ఇక ఒక్కొక్కరు సూట్ మీద రేంజ్ ఉన్నారు. మళ్ళా సూట్ మీదే కావాలంట సార్ కి. లాస్ట్ కి అటు ఇటు అది నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఎట్లా అంటే ఇగో ఫస్ట్ యాకబ్ సార్ది అనిత మ్యామ్ మేడంది పెట్టిన తర్వాత అరే ఇది వద్దురా ఇంకొకటి పెట్టిన ఇక ఎట్లా అంటే ఓకే ఫస్ట్ సారి కదా పెట్టిన మళ్ళా ఇది మంచిగా లేదురా ఇంకొకటి చేంజ్ చేయాలి. ఒక ఎడిటర్ కి బాధ ఎట్లా ఉంటుంది తెలుసా, మొత్తం అవుట్పుట్ అంతా చేసిన తర్వాత ఇది బాగాలేదు అది చేంజ్ చేయాలి అక్కడ ఇట్లా అంత బాగా కొంచెం అదొక్కటి సూపర్ ఉండేది. ఎడిటర్స్ ఇదే చాలా అంటే చాలా బాగా ఫస్ట్ అంటే మనం చూపించలే అప్పుడే మొత్తం చేసిన తర్వాత ఐ కెన్ ఫీల్ యూ రా, బికాజ్ ఈ కాలేజ్ కి నువ్వు రాకముందు ఐ యూస్ టు సిట్ ఇన్ దట్ పొజిషన్. ఎడిట్ చేసి మొత్తం అయిపోతుంది, ఐ హావ్ టు రీడూ సెలబ్రేషన్ అంటే ఏ ప్లేస్ లో ఈ ఉంటుంది, లేకపోతే ఈ ప్లేస్ లో ఏ ఉంటుంది, లేకపోతే ఎల్లు ఉండదు అసలు. అంతా అయిపోయింది ఇంకా గ్రూప్ లో పెట్టేసి ఉంటారు. అప్పుడు అదే సెలబ్రేషన్ స్పెల్లింగ్ తప్పు అది ఎందుకు వస్తుంది తెలుసా అట్లా మిస్టేక్స్ నాకు కూడా కాదు. ఇప్పుడు అది ప్రెషర్ వల్ల అది వంశీ నేను ఒకటి ఫోటో పంపించిన అంటే యూ సీ ఎవ్రీథింగ్ యా రైట్. నేను నా మిస్టేక్స్ కరెక్ట్ చేస్తా, నేను ఒకరికి పంపిస్తాను. ఆ మిస్టేక్స్ కరెక్షన్ అయిపోయిందని చెప్పి నేను ఒకరికి పోస్ట్ చేస్తాను. వాళ్ళు దే ట్రస్ట్ మీ బ్లైండ్లీ సో దట్ దే పోస్ట్. అది మొత్తం పోస్టింగ్ అయిపోయింది చేసిన తర్వాత అది ఇక్కడ ఎల్లు కాలేదురా అంటారు. ఏముండదు అట్లా నాకు కూడా అయింది, మనకు కూడా గుండా కరక్కపోతుంది. లేదు ప్రతిసారి వాడికి వీడియో వచ్చిన ప్రతిసారి వాడు ప్రతి వీడియోకి అంతే అంటారు. లైక్ వీడియో అంతా బాగుంది, మ్యూజిక్ బాగాలేదు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఇంకా హైలైట్ ఏంటంటే నీ పల్లె అంటారు. నేను రాలే నాకు మళ్ళీ ఎడిటింగ్ కావాలంటారు. అందరు వచ్చి నేను రాలే మళ్ళీ వాళ్ళ హట్ అవుతుంది. ఇది కొద్దిగా మీ ఇప్పుడు నెక్స్ట్ మీరు వెళ్ళిపోతారు, నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి ఎన్నిసే వాళ్ళకి మీరేమన్నా అడ్వైస్ ఆర్ ఎనీ టార్గెట్ టు బి అచీవ్డ్? That is what I said earlier. We expect that you perform better than this because you have gained the experience. Yeah. You also saw where we did mistake during uploading, presentation. Now even you understood what is Illuminate. So if next time they do the same, so you know where you need to pitch. Exactly. Because even when you went for pitching also you face the problem, right? So many were there. And what specifically were your targeted students. So what we expect is that you do better than this. Yeah. That's all. వంశీ డిడ్ యూ రిమెంబర్ నేను ప్రతిసారి నిన్ను వెంట తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇట్లుందిరా ఇక్కడ ఇట్లుందిరా ఐ యూస్ టు సే వాట్ ఈస్ వాట్ ఎక్కడికైనా అంటే ఎక్కడ ఎస్పెషల్లీ డోంట్ మేక్ ఇట్ కాంట్రవర్సీ తట్టలకు అంటే ఫామ్ లో చూసేటోడికి అర్థమైంది ఏదో మాట్లాడుతుండేది ఇక్కడికి తీసుకెళ్ళి అనుకుంటాడు మైండ్ ఒకటే సార్ అట్లా అని చెప్పి ఆసంటోళ్ళకి చెప్తున్నాను. I took Vamshi, Nihal, I took every place where I go to principals or I took them, I go to Anita madam, I took them, I go outside, I took them. So, I want you to gain experience with me. Yes. ఇది కాదు ఈ 4 గోడలు కాదు ప్రపంచం అనేది నీకు చూపించాలనుకుంటున్నా. అది నీకు చూపించా. నీ కనెక్టివిటీ ఎక్కడ పెంచుకోవాలో చూపించా. మీకు ఎక్కడ ఏది ప్లస్ అవుతుందిరా ఏది మైనస్ అవుతుంది ఎక్కడ ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు చూపించా. మీతో చేపియడం ఒకటే తక్కువైంది, నేను చూపించగలిగేంత వరకు చూపించాను ప్రపంచాన్ని. అండ్ నన్ను చాలా మోస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే దీనివల్ల నీకు ఏం యూజ్ అయింది, అది నేను లాస్ట్ అవుతా ఎండ్ అవుతుంది ఇప్పుడు వద్దు. దీని మేజర్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇందులో వంశాడు ఒకటే పోతుంది, దీనికి అసలు మొత్తం మేజర్ అయితే వంశాడే పోతుంది, అసలు మనకి ఏం ఉపయోగం ఏం చెప్తాడు ఆడ కూర్చొని ఏమన్నా నీకు పొడి చేసిండు అవుట్పుట్ వచ్చింది దాని తర్వాత నీకు ఏం అవుట్పుట్ కావాలి
ఏమంది నెక్స్ట్ ఏంటిది నీకు దాని వల్ల Some- యూజ్ ఏంటి అని some- చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. నేను చెప్తాను లాస్ట్ లో ఆన్సర్ దానికి. ఇక నేను ఏం లైక్ నాకు ఇంతవరకు ఇంతగానం ఎక్స్పీరియన్స్ అయినా కానీ నాకు కొన్ని వచ్చినాయి. అవి నేను లాస్ట్ లో చెప్తా ఎప్పుడైతే సమ్ థింగ్స్ కెనాట్ టెల్ మనం చెప్పాల్సిన అవసరం లేకుండా కొన్ని ఉంటాయిరా. యూ టేక్ సంథింగ్ కాల్ నెగోసియేషన్. నేను డిఫరెంట్ కాలేజెస్ తీసుకుపోయాను. ఐ మెట్ విత్ డిఫరెంట్ పీపుల్. యూ సా దెమ్ హూమ్ ఐ మెట్ విత్, హౌ ఐ నెగోషియేటెడ్ విత్. నెగోసియేషన్ అంటే ప్రతి ఒక్కడికి రాదు, ఒక్కడితో మాట్లాడాలి పోయి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ గట్స్. You are talking to register in the SRU college, some highest authority person in entire SRU, who is controlling about 5,000 people in entire computer science program engineering, MTech, BTech, every person. Yeah. You have to have some guts, and you have to make that person to believe in you, and make to do that person our work is something extraordinary which you are going to do. That is what is called negotiation. It will be not taught by the students. What learning is where you live. You live, you learn. Simple answer for whatever the person is. Not excluding, not you, including everyone in the college. Extraordinary, whoever have done their work, they are good. But one thing, whatever you live, that is the work you are doing. That will be never will be taught by a student or a faculty or a parent or a teacher. No, that should be learned by you. By watching, by listening, by communicating. That will be learned by you. That is the highlight. Whatever the startup you start, that is useless without the sales or marketing or negotiation. ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా అన్న, లైక్ నీ వర్క్, లైక్ ఆధార్ పర్మిషన్ తీసుకోవడం కానీ డాక్యుమెంటేషన్ కానీ, నీ తర్వాత ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటారు? లైక్ వీడు చేస్తే నాకు నమ్మకం ఉంటుంది అని ఒకరి మీద ఉంటుంది కదా. ఇది ఎంఈసీ అనే కాదు, మన కాలేజ్ లో కూడా ఇది ఒక క్వశ్చన్ ఉంది. నువ్వు పోయిన తర్వాత అండ్ ఇంకొకటి ఒక క్వశ్చన్ నాకు వచ్చింది ఫ్యాకల్టీ సైడ్ నుండి. ఒక క్వశ్చన్ వచ్చింది, నేను పేరు చెప్పాను. అది ఏం క్వశ్చన్ అంటే లైక్ ఈ టైప్ క్వశ్చన్, కొద్దిగా రిలేటివ్ క్వశ్చన్. దాని ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. దాని పోయిన తర్వాత మీరు ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి? You have to take initiative. Like నోబడీ nobody అన్నని అడుగుతున్నాను. Yeah. అన్న లెక్క కాకపోయినా కూడా ఇంచుమించు అట్లా అంటే మీ మొత్తం ఆల్రౌండర్ ఎవరు చేయగలుగుతారు అని నువ్వు అనుకుంటున్నావు. నేమొద్దు, నీకు వాళ్ళని ఉన్నారని వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు నేను చెప్పను. బట్ యాజ్ మచ్ యాజ్ ఫార్ ఐ నో, ఒక టీం లెక్క వర్క్ చేస్తే ఎవరైనా చూడొచ్చు. గట్టిగా తెలివి ఆన్సర్ చెప్తారు. చాలా ఇంతసేపు అయిపోయా గట్స్. వీళ్ళంతా కార్పొరేట్. అరే డోంట్ థింక్ అబౌట్ ద కార్పొరేట్. Some of my, I know, I showed you people who are working in the startup companies. Yeah. Not huge startups, but the startups which is ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కదా. because మాట్లాడి whenever we talk something beyond the box, it used to become very controversial. దాన్ని మనం ఎట్లా చేయాలంటే you have to take care of the talk. What are you talking about? Think it once. మాట్లాడే పద్ధతిగా మాట్లాడి క్లోజ్ చేయాలన్నమాట. ఇది నేర్చుకోవాలి. ఈ మనకి ఎవరు నేర్పియారు, మన సొంతంగా నేర్చుకోవాలి. That's what I tell. Whatever you do or live, that should be the practice. ఎన్ఈసీలో who behaves like founder after submitting one task? లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక టాస్క్ మొత్తం చాలా ఎఫెక్ట్ పెట్టి సబ్మిట్ చేసిన తర్వాత ఏదో సాధించినట్టు ఫౌండర్ లాగా ఫీల్ అయినట్టు అనిపించిందా? ఒక టాస్క్ అయిపోయింది సాయిబాబా అని అనిపించిందా? పెద్ద టాస్క్ నిహాల్ చేసిండు, అది సోషల్ మీడియా టాస్క్ చేసిండు, మొత్తం ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత అంటే గుర్తొచ్చింది. ఆ బస్ లో చేసాడు, బస్ లో ఒక వీడియో ఉంటుంది చూడండి, మీ వీడియోస్ లలో ఉంటాయి. బస్ లో ఒక ఇట్లా Nihal was submitting my document of student ambassador. అది నా డాక్యుమెంట్, ఇది దాని తర్వాత ఇది అయిపోయింది అని చెప్పకుండానే వాడు ఆ వర్క్ చేశాడు. ఓకే, ఐ గాట్ దట్ న్యూస్. లేదు ప్రతి వర్క్ ఇచ్చిన అబ్బా ఇది ఇచ్చేలా అనుకుంటాడు, చేసి అయిపోయిన తర్వాత అమ్మాయి నిజంగా అమ్మాయి అన్న కూడా
ఏదో 100 మందిని చంపి 100 మంది జంప్ అయిపోయింది, ఇంకా నాకు ఎవరు లేరు చంపేటప్పుడు చిన్న ప్రశాంతం. ఇక మిత్రవింద నాదే అన్నట్టు కూర్చుంటాడు. ఇప్పుడు మనం కొద్దిగా పర్సనల్ చాలా క్వశ్చన్ Completed. Short. చాలా క్వశ్చన్ ఏం అడిగినంటే వై ద కంపోజిషన్స్ ఆర్ నాట్ రివీల్డ్ ఇన్ ద వీడియోస్. కంపోజిషన్ డికంపోజిషన్ No. ఫోటో కంపోజిషన్. I mean it's competitions, not revealed in the videos. అచ్చా, ఇది ఏం క్వశ్చన్ అంటే కాంపిటీషన్స్ అయినాయి అన్ని పెట్టారు, నాకు తెలిసి ఇల్యూమినేట్ మీద అని అనుకుంటాను అప్రాక్స్ క్వశ్చన్. కొన్ని కాంపిటీషన్స్ రివీల్ చేయలేదు, లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ డేట్కి కాంపిటీషన్ ఉంది, దీని ముందు నుండి మొత్తం ప్రమోషన్ చేస్తారు, దాని తర్వాత ఏమైంది దాని అవుట్పుట్ ఏం పెడతలేదు. For most of them we kept, right? అన్నిటికీ దాదాపు ట్రై చేసినాం. మనం యురేకా పెట్టినాం, విన్నర్స్ పోస్ట్ చేసినాం. Yeah. తర్వాత మా సోషల్ మీడియా ఛాలెంజ్ స్టార్ట్ చేసినాం, దానికి విన్నర్స్ పోస్ట్ చేసినాం. ప్రాబ్లమ్ ఆన్ స్టేట్మెంట్, దానికి విన్నర్ పోస్ట్ చేసినాం. మనం పోస్ట్ చేయండి ఇల్యూమినేట్ ఒక్కటే. ఇల్యూమినేట్ మనం చేయలేదు, అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది. రాంగ్ And one more is challenging reel. Which one? ఛాలెంజింగ్ రీల్స్. Yeah. మనం ఛాలెంజింగ్ ఆ క్వశ్చన్ నాకు ఫస్ట్ ఇయర్స్ అడిగారు. Okay. నేను అది ఎవరో చెప్పను. ఏం అడిగారు అంటే నీకు చెప్పిన నీతో అన్నాను దాని కాంపిటీషన్ రివీల్ చేయలేదు, Guys, for sure I will make it sure it will be revealed and you will get the cash prize. That's upon me. ఎందుకని ఇంత టైం పడుతుంది మరి రివీల్ చేయడానికి? To be very frank, ప్రిన్సిపల్ సార్ డెసిషన్ తీసుకోలేక ఆగిపోయినాం. ఐ మీన్ ప్రిన్సిపల్ సార్ ఎక్కడ డెసిషన్ తీసుకోకుండా ఆగిపోయినాడు అంటే బికాస్ ఆఫ్ హిట్టింగ్ వర్క్స్. వాళ్ళ స్కెడ్యూల్ ఉంది. దాని తర్వాత అగైన్ 2 to 3 people హ్యాస్ టు సిట్. అంటే ప్రిన్సిపల్ సార్ ఒక్కడే కాదు, ఒక 3-4 లెక్చరర్స్ కూర్చోవాలి, దాని గురించి ఆలోచించాలి. దెన్ దే విల్ కమ్ టు ఏ క్లారిటీ దట్ దిస్ పర్సన్ హ్యావ్ డన్ ది బెస్ట్. అప్పుడు విల్ గెట్ అన్ అవుట్పుట్. మరి ఇంతకుముందు కిషోర్ విన్నర్స్ అనౌన్స్మెంట్ అయింది, వాళ్ళు వచ్చారు, క్యాష్ ప్రైజ్ విన్నర్స్ అనౌన్స్మెంట్ రెండు మా కళ్ళే ఆగిపోయింది. We didn't announce, we didn't give the news. Because it is hard to believe, but we didn't give it and we didn't announce it. And one more thing, to be very frank, nobody got any sort of cash prize out of it. ఇంతమంది విన్నర్స్ వచ్చారా? అటు వచ్చిన టాక్స్ నీకు కూడా కదా NEC నేను ఇచ్చాననుకున్నా. Reels challenge చేసింది మీడియా టీమ్ వాళ్ళు. You have to know. నేను ఇచ్చినవా లేదా? క్యాష్ ప్రైజ్ ఇచ్చిరా లేదా అని ప్రిన్సిపల్ సార్ ఊరికి వెళ్ళింది నువ్వు అని అన్నారు మేడం. మన ఇద్దరమే వచ్చిన వీడియోస్ నీ వీడియో చూస్తున్నాను నేను, ఆడ మొత్తం ఆయన్ని చూసుకుంటూ కూర్చుంటానా. I will make sure, but not today, not tomorrow. By pre-Christmas celebrations, I will make sure that you will get the cash prize. Guys, 100%. కిషోర్ చెప్పింది ఏంటి అంటే వాడు ఏమి లేదు మొత్తం, అందుకే వాడు లైక్ స్పాట్ లైట్ ఇద్దాం అనుకున్నారు, సో నేను ఇచ్చారనుకున్నా. మేజర్ వచ్చేసరికి ఇస్తారు, ఎక్కడికి 10,000 రూపాయలు. ఓకేనా? 100% ఇప్పిస్తా. దట్ ఈస్ షార్ట్. నేను గ్యారంటీ ఇస్తున్నా, మైక్ మీద గ్యారంటీ ఇస్తున్నా, ఇప్పిస్తా. కొన్ని సెలెక్టెడ్ వీడియోస్ చూసారు ఆ రోజు, అందుకే సెలెక్ట్ చేసినా ఉండే, PDF కూడా చేసినాం. ఉన్నాయి. సార్ ఏంటంటే సబ్మిట్ చేయమన్నాడు. ఆ టైం ఏమైందంటే నేనే హెడ్, ఆ టైం ఏమైందంటే ఆ టైంలో ఇల్యూమినేట్ తో పాటు కాంప్రహెన్సివ్ టాస్క్ ఉన్నాయి మాకు. దాని మీద హ్యాకథాన్ పడ్డది. హ్యాకథాన్ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. బిజీ అయిపోయింది, ఫుల్ అంటే ఫుల్ హెక్టిక్ వర్క్ ఉండే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుదామంటే అని నువ్వు స్క్రోల్ చేసే కొద్ది నాకు గుండె అయిపోతుంది. తొందరగా కంప్లీట్ చేసి గుండె కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. విచ్ మూమెంట్ గివ్స్ గూస్ బంప్స్? ఫర్ మీ కలిసి లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్. ఇక్కడ పెద్దది అబ్బా గూస్ బంప్స్ అంటే రూమ్ టేక్ అడే ఉంటారు కదా, అంటే ఇప్పుడు సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మన భాషలో గూస్ పీపుల్స్.
అద్భుతంగా జరిగింది నాకు మూమెంట్. ఏముంది ర్యాంక్ వచ్చినట్టు నాకు తెలియదు ఫస్ట్ పాయింట్. ఆడ పోస్ట్ వేసినట్టు కూడా నాకు తెలియదు. నేను రోజు తిరుగుతున్నా కానీ ఎప్పుడు చూడలేదు. పోస్టర్ గానే ఉన్నాను నాకు. అదే నేను చూడడం కూడా చూడలేదు ఫస్ట్ పాయింట్. నేను క్యాంటీన్ లో కూర్చుంటే ఇట్లా పోస్టర్ ఉంది అది ఇది అని చెప్పి నాకు మీరెవరో ఫోటో చూపించు పోస్టర్ ఏడుంది. నేను రోజు అంటే పోతున్నా కానీ నేను చూడలేదు. అయితే తర్వాత అప్పుడు నేను షాక్ అయినా పోయి చూసిన తర్వాత పోస్టర్. నేను ఒకదాని కాలేజ్ బ్యానర్ కాలేజ్ బ్యానర్ నోటీస్ బోర్డ్ మీద అందరూ నేను బయట పెద్ద మూమెంట్. ఓకే నెక్స్ట్ నీకి చెప్పు గూస్ బంప్స్. అన్నతో యాంకరింగ్ చేశాక అప్పుడు హీస్ గుడ్ అట్ ఇంగ్లీష్, హీస్ గుడ్. Yeah. నేను జస్ట్ నేర్చుకుంటాను. సో But she did pretty well that. Starting right anchoring talks. Yeah. And it was really completely unexpected. They assigned me some other person, and at last moment, no, you cannot take her. Okay? No, not you. that's Before that. So you cannot take her. Now I was like, what the hell now? Whom should I take? Who will come friend? So he gave me an option. Yeah, he gave me an option. Yeah. But just because I asked her, so I felt to keep her better. And whom he suggested also, like she was also like 4th year itself, but I thought that she'll get a practice once, like anchoring, so better to keep. నాకు ఆ రోజు ప్రిన్సిపల్ సార్ నేను మంచిగా చేశాను చెప్పాను నాకు తెలియదు. ప్రియా right? No, మృదుల right? మృదుల. Anchor talk. సార్ నాకైతే అన్ని అని చెప్పు ఒకటి. అన్ని కాదు ఒకటే. ఫస్ట్ బ్యానర్ మీరు చేశారు. నేనేమనుకున్నా అంటే పెద్ద పిటి ఇద్దరు కావచ్చు. ఫస్ట్ నేను ఇయర్ కావచ్చు, బ్యానర్ ఇయర్ కావచ్చు, ఏదో జస్ట్ ఫార్మాలిటీ కట్టి చిన్న పోస్టర్ ఇద్దరు కావచ్చు అనుకున్నా. తర్వాత అనుకున్నా పెద్దగా ఇద్దరు కావచ్చు బయట అనుకున్నా. అంత పెద్దగా ఏరు మరి అంత చిన్న ఏదో అట్లా ఫార్మాలిటీ గ్రూప్ లో పెడతారేమో అనుకున్నా. ఎప్పుడైతే ఆ నోటీస్ బోర్డు చూసినో CJIDS లో మనం బ్యానర్ మీద వచ్చినాం 342 ర్యాంక్. అప్పుడు కొంచెం చాలా మంచి అనిపించింది. 342 340 no it's 342 బ్యానర్ మీద 340 ఏదో ఒకటి 340. చెప్పండి అన్న. I don't get. అన్న గూస్ బంప్స్ మూమెంట్ ఉంటాయి. Like a banana. హ్యాపీ ఆండ్రెలినా టైప్ మూమెంట్స్ ఉన్నాయి. రోజు ఆ టైప్. అంటే అన్నిట్లా ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ అంటే అది జరిగింది అంతే ఓకే. అన్న That's all. Just Yeah. predict it completely. ఈ కార్పొరేట్ ఆన్సర్ కాకుండా కొంచెం ఏదో What is it? థింక్ చేస్తాడు, స్కాన్ చేస్తాడు. సరే వచ్చి అని చెప్తాడు. నా స్టైల్ ఏమన్నా స్కాన్ చేసుకుంటాడు. లైక్ నీ No, see, if I would have it, would be completely on the tip, on the tongue. When I don't have, so I go for scan. వద్దులే ఇక అన్నయ్య అన్నకి ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక సినిమానే ఉంటది పెద్దది. ప్రతి అమ్మాయి విషయంలో అనిపించింది ఏదైనా మూమెంట్ నాకు గూస్ బంప్స్. నన్ను తీసుకోకండి, నేను అమ్మాయి విషయం ఒకటే పర్టికులర్ గా వచ్చుతాను. నేను ఎందుకు అడుగుతున్నానని See, నేనేమో పర్టికులర్గా ఆయన పార్షాలిటీ పెడుతున్నాను గర్ల్స్ విషయంలో. జాన్ అన్న అడుగుతలేవు అని నన్ను ఏమన్నాడు. నన్ను అడుగుతా అయ్యా వస్తాం మెల్లగా వస్తాం ఒక్కొక్కరికి I don't know why I Direct get here. here and I don't get outside. మెల్లగా రావాలి. Because outside I just go come out. That's all. ఏం ప్రిపేరే కావాలి అసలు ఏం చెప్పిన నేనేమి చెప్పు. అమ్మాయి విషయంలో గూస్ బంప్స్ ఉండదు. ఎందుకుంటది ఉండదు. ఎవ్రీథింగ్ ఈస్ ప్రెడిక్టెడ్. Yes. Everything is ముందే known. There is no chance of getting goosebumps.
అది అవుతుందని ముందే అనుకుంటాడు, కాదని ముందే అనుకుంటాడు. ఫ్లర్టీ మూమెంట్ ఏమైనా చేద్దాం అనిపించింది. Do you see my face as flirting face? Huh? I can't even flirt. Don't. I saw. Don't. See, it's not like I try, but I fail miserably. That's why I don't. Yeah, it is right. I don't know how I to. believe You say right, pulihora, kalpudings. I don't know that. I'm very poor in that. Except that, okay, you tell me to express something, okay, I'll do it. But I can't. Very poor. Very very poor. జాన్ అండ్ గూస్ బంప్స్ మూమెంట్ నీ సైడ్ నుండి లెంత్ గురించి I will tell only one thing. ఒకసారి నాకు చాలా మందితో చెప్పినట్టు ఐ హావ్ ఎ స్టూడెంట్స్ కమ్యూనిటీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ వేర్ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దట్ కమ్యూనిటీ. ఐ వాస్ మెంబర్ ఇన్ దట్. మనకి యురేకాకి అనుకున్న రిజిస్ట్రేషన్స్ రాలేదు, గుర్తుందా? మనం బయట కాలేజ్ పంపించాలని. దట్ వాస్ ద గూస్ బంప్ మూమెంట్. ఈవెన్ ఐఐటీస్ gave us some input from them. That is a goosebumps moment for me. Because expect చేయలేదు. ఐఐటీస్ అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు మనకెందుకు చేస్తారు? I didn't expect. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇంగ్లాండ్ లో కూడా వచ్చినాయి రిజిస్ట్రేషన్స్, కానీ నెంబర్ చెప్పండి మనం ఎక్స్పెక్ట్ చేయనంత కూడా వచ్చినాయి కొన్ని బయట కాలేజ్ అండి. మన కాలేజ్ ఉన్నట్టే ఒక 3 అప్రాక్స్ 8 ఐ థింక్ సో కాస్ట్ ఉంది కాబట్టి నీకు గ్యాప్ లా తప్పించుకుందామని. నెక్స్ట్ సరే గూస్ బంప్స్ మూమెంట్ ఏంటి? మైక్ పట్టుకొని మాట్లాడక అంటే ఎట్లా అంటే ఏదో ఫ్లోలో మాట్లాడుతుంటే అందరు సిన్సియర్గా ఉంటారు కదా. ఇక్కడ నాకు ఇక ఈయనకి భయం వేస్తుంది కానీ నేను చేయను, నేను భయపడదు. నాకు ఎట్లా తెలుసా, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినా ఏదో విషయంలో ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పుడు వన్ వీక్ మొత్తం మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ దాని మీద అందులో C&D classes. అందులో ఎక్స్పీరియన్స్ వాడు వెళ్ళి ఒక 2 minutes ఏమో మాట్లాడడం నాకు ఎట్లా తెలుసా ఇప్పుడు అర్థమైంది. తడిచిపోయిన మొత్తం. Was that panic moment or otherwise goosebumps moment? Both. అంటే మాట్లాడే ముందు వరకు భయం, మాట్లాడిన తర్వాత గూస్ బంప్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూస్ ద రియల్ హీరో ఆఫ్ దిస్ జర్నీ? అందరా నాన్న హీరో ఎవరు? ఈ ఎన్నిసి జర్నీలో ఒక రియల్ హీరో ఇది అందరిని అడుగుతాను ఇండివిజువల్ గా. నీకు ఫస్ట్ జాన్ నీ సైడ్ రియల్ హీరో నీకు ఎవరు అనిపించింది? హీరో ఆర్ హీరోయిన్? హీరోయిన్ ఎవరైనా To be very frank, I never thought Instagram కి అంత హైప్ వస్తుంది. It's all about you. అనుకున్నా మెల్లగా ఇట్లా వస్తుంది. I will be very frank. Experience. I never thought Instagram మన కాలేజ్ ఒకటి మనకి సొంతంగా అఫీషియల్ గా నేను ఒకటి క్రియేట్ చేయాలి ఆలోచన రాలేదు. నెవర్ థాట్ ఆఫ్ ఇట్. నెవర్ థాట్ ఆఫ్ హై అచీవర్స్ టు have a page like high achievers. Very crazy. Never thought of incubations to have a page like No, that. Very I'm crazy. not asking your side hero moment. I'm asking like me. అదే అంటున్నారా? Genuine. In my journey, my heroic moment is not mine. My way of thinking of heroic moment is your media channel. అట్లా చెప్తున్నావు అంటే I got it. నేను ఇట్లా హీరో మూమెంట్ లాగా అనిపించిన నాకు ఇవన్నీ చేసిన అనుకుంటే ఆ విధంగా పోతున్నాడు. నేను అదే చెప్తున్నాను. వాట్ ఎవర్ ఫస్ట్ చెప్పాలి ఇవ్వాలండి. ఫస్ట్ క్లీన్ సీవ్. నెక్స్ట్ ఆకాంక్ష. అట్టను వెళ్ళాలి అట్లా అంతే. సరే ఎటైనా పర్లేదు. Ladies first కదా. ఫస్ట్ లేడీ అయిపోయింది. సరే మెజారిటీ బాయ్స్ మెజారిటీ బాయ్స్ ఉంటారు కాబట్టి 4 boys. నేను అమ్మాయి. థింకింగ్ అరే నాతో 4 boys అరే నేను 4 boys అన్నా మన నీకే అనుకుంటున్నా నన్ను కూడా బాయ్ కలిపినా. ఫస్ట్ లేడీస్ అయిపోయింది కదా. ఓకే, హూ ఇస్ ద రియల్ హీరో?
ఈ జర్నీలో నీకు అనిపించింది నీకు నువ్వేనా? చాలా చెప్పు. Chair. Which what is there in that bag? That is called self-obsession. I'm not sure. Hero, like how? In what sense you want to say hero? Like one who took it completely up, or otherwise who saved it? whom you can think that he has done everything he has done up to his level. లైక్ ఎట్లా అంటే వీడు ఆల్రౌండర్ గా పని చేసిండు. చిన్న అంటే వాడు కవరింగ్ చేస్తున్నాడు అన్న. అది చెప్పకుండా. Hero, like now if you say like that, we are hero in our own ways. We did our I said job first show, everything. not our only individual, one member have to describe. సరే అందరం అంటున్నాం, అందరిలో కొంచెం ఎక్కువ. ఎక్కువ either it's కొంచెం ఎక్కువ. either it's girl or boy. Yeah. hero. How can I say it? With your Mouth. yes. I thought by my voice. తొందరగా చెప్పురా, లేట్ అవుతుంది, అరే. ఆకలేస్తుంది. How can I tell when everybody they struggled and they did everything? How much they? సరే దానిలో ఇంకొంచెం ఎక్కువ స్ట్రగుల్ అయింది. సరే నువ్వే తీసుకురా. నేనా? నువ్వే హీరో రా. ఎందుకు అన్న యాక్టర్ కాబట్టి Yeah. అమ్మో. అమ్మ నువ్వే నెక్స్ట్ చెప్పు. నాకైతే ఇద్దరు ఉన్నారు, ఒకటి జాన్ అన్న, ఒకటి నువ్వు. జాన్ అన్న మొత్తం కాలేజీలో ఏ పర్మిషన్ కావాలన్నా ఏ డాక్యుమెంటేషన్ కావాలన్నా కంటే తొందరగా తీసుకొచ్చి మీకు ఇచ్చేటోడు. ఇంకొకటి నువ్వు, అన్న చేసిన దానికి నువ్వు వీడియో చేసిన దానికి సమానంగా, లైక్ నీ వర్క్ కానీ నువ్వు లైక్ ఇన్స్టాగ్రామే కానీ లింక్డ్ఇన్స్ ఇవన్నీ కానీ నువ్వు చేసిన హైప్కి లైక్ మీరిద్దరు లేకపోతే ఇదంతా యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ ఉంటుంది. మీరు ఉండబట్టి కొంచెం ఇది ఎత్తుగిరి. సో యూ టు ఆర్ హీరోస్. నెక్స్ట్ జెంటిల్ నా ఆన్సర్ కాపీ కొట్టేసాను. జెంటిల్ Two. నేను అది నిజం కాబట్టి Both of them. పర్లేదు. ఫస్ట్ జెంటిల్ Yes. Gentlemen. జెంటిల్మెన్ జెంటిల్మెన్ వాడికి బి పలకరాదు, జెంటిల్మెన్ వాడికి బి పలకరాదు అందుకని. జెంటిల్ ఉమెన్ బై జెంటిల్మెన్ అంటున్నా కదా, ఈ పలకరాలంటుంది. జెంటిల్మెన్ చెప్పండి. ఎస్ మిస్టర్ జెంటిల్మెన్. Answer same as Kishore. Same as Kishore. That's all. కాపీ పేస్ట్. అని ఇంకా అచ్చుతూ కూడా Hey, no, not include. No, కొన్ని కొన్నిసార్లు నువ్వు కూడా జాన్ అన్న లేనప్పుడు No, I just did my job. కాంట్రవర్సీ అయిపోతాడా? వద్దు. వీడు నిద్ర రాదు పని రాత్రి వద్దు. వాళ్ళు చెప్పిన ఆన్సర్ కొట్రా బుక్ తీరా. అది వచ్చినప్పుడు ఆపకూడదు, మళ్ళీ రాదు. ఓకే, ఒక ఫ్లో లో పోతాం. చెప్పు. నేను నా పని చేసిన అంతే. ఎవరు వాళ్ళు వాళ్ళ పని చేశారు మరి. ఏ హీరో ఇట్లా అవుతారా? ఏదో నేను సేవ్ ఎలా నుంచి ఏదో ఒకేసారి కింద నుంచి పైకి తీసుకుపోయినా. మరి అంత పైకి తీసుకుపోయి పడేయడం కాదు, తీసుకోక లేపారు అంతే. ఫస్ట్ ఫ్లోర్ అంతే. ఇంకా మనం ఇంకా చాలా లేపాలి, చాలా. అయితే మర్చిపోతాను. నన్ను skip చేయొచ్చు. జెంటిల్మెన్ చెప్పు. She already said right. Same as Kishore. చెప్పలేదు ఇంకా చెప్పలేదు. చెప్పినా మళ్ళీ నేను కూడా ఇట్లేదు, మైక్ కూడా ఇన్పిలేదు. నేను మైక్ జరిపిన ఇట్లా మీరిద్దరు వాడు చెప్పినది అంతా పేస్ట్ కాపీ పేస్ట్. ఇంకా No, please. చెప్పని కదా. చెప్పని అన్న. I can't accept compliments. I am shy of. సరే నేను అచ్చుతోగా వేస్ట్ ఫెలో. Okay. అసలు ఏం పని చేయడు, That's better. విలన్ అనుకోండి. ఏం పని చెప్పినా అసలు చేయడు. Okay, that's better. నువ్వు పెద్ద దట్ బెటర్ బెటర్ తెలుసు అందరికి. అక్క ఒపీనియన్ అది. నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు చెప్పాక చెప్పింది కదా సేమ్. మొత్తం coverage అని ఇట్లా ఇట్లా. స్టార్టింగ్ ట్రైలర్ అటీసి కొట్టేది అది మస్తు కాంట్రవర్సీ అవుతుంది.
లైక్ సస్పెన్స్. స్పెక్స్ అయిపోయింది ఎన్నిసార్లు చెప్పు చెప్పు చెప్పాలి? మళ్ళీ చెప్పు. అచ్యుతన్న దగ్గర ఆగి ఈసారి అన్న డిస్టర్బ్ చేయడు సైలెంట్. మళ్ళీ ఒపీనియన్ అయితే నేను చెప్పినవన్నీ రివర్స్ రా. ఏం పని చెప్పినా కూడా అన్ని పనులు పోయి ఉరికి ఉరికి చేయడం, అటు పోయి ఇటు పోయి. ఆ కాళ్ళు అయితే అవి కాళ్ళ లేకపోతే చక్రాలా? యా స్పీడ్ గా తిరుగుతాడు ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ Compliments. చిన్న ఒకటి ఎందుకంటే expect చేస్తుంటే I don't like it. I avoid. But compliments like me. I can't avoid. ఇది unnecessary. Waste of- కొట్టుకోవచ్చు ఆ డైలాగ్స్ నీకు నన్ను స్కిప్ చేయొచ్చు. చెప్పు నీకు స్కిప్ అయిపోయింది అందుకే నువ్వు వచ్చి చెప్పు. You know guy ఆడుతున్నారు. యాడ్ వస్తుంది స్కిప్ కొట్టు Otherwise +4 చేసి. 3 చేసేది +4 She do +4 so 1, 2, 3, 4. చెప్పు Otherwise 1, 2, 3, 4. ఆకలి అయితే చెప్పండి రా. నిజానే 2 అవుతుంది. Yeah. Going to be యా 140 నేను టైం చేసిన తర్వాత నేను ఫోన్ తీసుకున్నాను. అనుకోవచ్చు. మనకు టైం పోదా ఏం కాదు నాకు ఆకలి వేస్తుంది 4 వరకు నాకు కూడా మరి తొందరగా కానీ అరే చెప్పురా నీకు తొందరగా మీరు మాట్లాడుకుంటారు నన్ను చెప్పండి. Hey, go for the next question. చెప్పు చెప్పు చెప్పు. ఎవరు లేరు Okay, go for the next question. నీకు ఆన్సర్ ఏంటంటే అయ్యబ్బా. తనకి ఎవరు హీరో అంటే చెప్తున్నా. Let me talk. సో ఎండింగ్ ఈ క్వశ్చన్ అరే పాప చెప్తుంది చెప్పు చెప్పండి చెప్పండి. చెప్తాను You're irritating on my nose. సరే తెలుగు చెప్పు. తెలుగు ఇంగ్లీష్ ఏం అర్థం కాదు. దాని తెలుగు అందుకే నేను కూడా సపోర్ట్ చేయలేదు మా వాళ్ళకి అర్థం కాదు ఇంగ్లీష్ లో ఏమో అన్నా అంటాం అడుగుతాను You are irritating on my nose. నా ముక్కు మీద చిరాకు. జానన నువ్వు నిహాల్ అన్నకు +4 అందరూ ఈయన చేసేది అప్పుడప్పుడు చేయడు, అది నిహాల్ కంప్లీట్ చేస్తాడు. ఈయన నాకు 90% సపోర్ట్ ఇస్తే ఈయన నాకు దానికి డబల్ ఇస్తాడు. 180. Unnecessary compliment. అన్నకి ఇక తిండి అన్నం పోదు ఆకలి అయితే లేదు. ఆకలి అయితే లేదు Digest అవ్వదు. చెప్పేది చెప్పని వచ్చు కదా. Okay. ఓకే అంతే. నా దగ్గర ఆగిన. చెప్పు చెప్పు. అది అట్లా ఫస్ట్ పోతుంది నాకు. ఆ, ఈయన కూడా కాంప్లిమెంట్స్ ఎక్కువ ఇస్తాడు. సో నాకు అది చేయాలనిపిస్తుంది. అందరూ పోండి, అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. +4 పోయింది +7. నాకు నిహాల్ మాత్రం ఎప్పుడు దానికి రివర్స్ కావాలని ఇయర్ పొటాటో ఇయర్ షార్ట్ ఇయర్ పాపం నీ అక్కడ ఫీల్ అవుతాడు అవ్వని పాపం అన్ని ఏమో కూడా తింటలేదు నేను తీస్తున్నాను. పర్లేదు మామ, నాకు రియల్ హీరో అంటే నిహాల్ గారు అనిపించింది. నేను తీస్తాను. నా రియల్ హీరో వాళ్ళు తెలుసా నిహాల్ Yeah. You go అదే there. కవర్ బాగా కవర్ చేసి కాదు ఎందుకు అట్లా అని కాదు. ఇప్పుడు నేనేమో వీళ్ళ పేర్లు ఇస్తాం అనుకో, వీళ్ళ అందరు తెలుసు అర్థం తెలంగాణ అని చెప్పాలి, ఎందుకంటే వాడు కొన్ని పీక్స్ మూమెంట్ లో నాకు కూడా సపోర్ట్ చేస్తాడు. ఎందుకు అయితే అసలు మీకు తెలియదు చెప్పలేదంటే తన అన్ని బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తాడు కాబట్టి కనిపించలేదు బయటికి. సో Front ends. ఫ్రెండ్ నేను We చెప్పాను. security. security. కాబట్టి అందరికి కనిపించి ఫ్రేమ్వర్క్ ఇక్కడ లేదా Framework there. కార్పొరేట్ ఫ్రేమ్ అంటే సో మచ్ కార్పొరేట్ వీళ్ళు ఖచ్చితంగా నువ్వు ఏదో చెప్పాలి. వస్తాయి. వస్తాయి ఆ, కంపల్సరీ. ఈయన చెప్పాలి. నిజంగా చెప్తున్నా. చెప్పిన నిహాల్ అని చెప్పులు లేవు ఇంతసేపు అయ్యా నువ్వు ఇంతసేపు నిహాల్ గారి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు? They both are Java, that CSS and HTML. She's framework. We are in database backend. That మీరు updated. ఇంగ్లీష్ అర్థమైనకి రియాక్ట్ అవుతాడు, ఇంగ్లీష్ రావడానికి కామెంట్లో లేదు. కామెంట్లు కామెంట్
కామెంట్స్ తీసుకుంటారు. మాకు అర్థమైతే కావట్లేదు, కొంచెం తెలుగులో మాట్లాడి ఇక్కడ రాళ్ళు ఇంగ్లీష్ ఎక్కువ అంటే నాకు వీడికి అంతే అంతే ఇక. వద్దు వద్దు దించు ఇంగ్లీష్ మీడియం మాట్లాడదు. వచ్చినప్పటి నుంచి ఇంగ్లీష్ లో మహా అంటే ఒక 2 లైన్లు చెప్పుకుంటా అంతే. మేము అది కూడా చెప్పాలా, వీడన్నా కొంచెం అది ఆలోచించుకోలేదని చెప్పిండు, నేను అది కూడా చెప్పాలా మరి. అరే నేను కూడా తీసేయలేను, మనం ఒకటే. మనం కలుగుతున్నారా, మిమ్మల్ని తీసేయట్లేదురా. మనందరం ఒక కుటుంబం. నువ్వే ఇంకా అందరికన్నా మేజర్ తెలుసా ఇంగ్లీష్ లో. I passed away in English. I passed away in English. I passed away in English. I eat English. I speak English. You sit English, you drink English, you pour. I do romance with English. Too much of sense. Yes, certificate podcast. రేపటి నుంచి ఇంగ్లీష్ లాగా పెట్టద్దు. ఇంగ్లీష్ సో ఇక్కడ అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, అమ్మాయిలు కూడా నీకు ఇంగ్లీష్ లో మాట్లాడటం ఈయనతో Future. మాట్లాడడానికి ఎంత మంది స్ట్రగుల్ అవుతారు తెలుసా? లైక్ ఐసా చాలా అంటే స్ట్రగుల్. స్ట్రగుల్ అయిన వాళ్ళు నీకు వద్దు, నీకు ఓవర్ గా మాట్లాడేటోళ్ళు నీకు కావాలి. No. It is not like that. I don't expect that they should be my level or another level. I'm not saying that. నన్ను ఎట్లా వేసుకుంటారు అక్క. I'm not saying like that. Now, if you say like that, then I should also expect from you, no? You itself, you yourself accepted I don't English. But don't I mingle with you? I didn't teach anybody English, but I learned them to interact. I'm like that. If the person who want to interact with doesn't get, I'll only interact in his way. అర్థమైందా? లేకపోతే ఇంకొకసారి చెప్పాలి. ఒకసారి చిరాకు, 2 సార్లు చెప్తాను. నాకు మాట్లాడుతుంటే ఆ సినిమా డైలాగులు సింక్ అవుతున్నాయి. అయితే వీడు Spotify చెప్పిండు కదా, మనం నవ్వుకుంటాం. అచ్యుతానంద నాకు ఎట్లా తెలుసా, విందామని ఉంటది, ఏదో వైబ్రేషన్ వస్తుంది ఇట్లా విందామని, కానీ అన్న ఒకటేసారి వెళ్ళిపోతాడు ఇట్లా ఎక్స్ప్రెస్ లాగా. చెప్పినా లైక్ ఇక్కడ నుంచి ఎక్కడికి పోయి మనం వెళ్ళిపోతాడు. Spotify ఎట్లా జస్ట్ స్టార్టింగ్ ఒక పదం గుర్తుంటది, ఎండ్ ఒక పదం గుర్తుంటది, దాని తర్వాత ఇంకేం ఉండదు. కంగారు కిషోర్ స్పాటిఫై లో ఇంకొకటి చెప్తారు కదా, స్పాటిఫై ప్రీమియం తీసుకో, వైబ్ పోతే వైబ్ ఆఫ్టర్ దట్ హి గివ్స్ దట్ డైలాగ్, నో దట్ డైలాగ్ కాపీ పేస్ట్. 1 లైన్ లా ఏంటి అది నువ్వు ప్రొసీడ్ చేయాలి. మామూలుగా అర్థమైతే కాదు, ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళకి ఏం కాదు. అర్థం కాకపోయినా లైట్ పెద్ద ప్రాక్టీస్. అది పెద్ద టాపిక్ ఇంపార్టెంట్, మనకు అంత ఇంపార్టెంట్. మనం ఇంపార్టెంట్ అయినా కూడా మనం మనం ఆల్రెడీ మీకు కావాల్సిన క్వశ్చన్స్ అయితే నేను ముందే అడిగేసిన, చెప్తాను ఇంకేం అవసరం లేదు. ఓకేనా? ఇంకా ఏమైనా ఉన్నట్టు నేను చెప్పేస్తా, క్లియర్ చేసేస్తా. నాకు అవసరం లేదు. 1 line of your team to describe. The best people with whom I work. That's it. Great. నీదొద్దు, నేను లాస్ట్ అన్న పెద్ద చెప్తారు ఇక కోఆపరేట్. ఫస్ట్ మన క్యాండిడేట్స్, మా విఐపీస్ నుండి స్టార్ట్ చేస్తాం. అందుకే ఇంగ్లీష్ మాట్లాడతాను. నవ్వబాకండి, సీరియస్ మ్యాటర్. సీరియస్ కట్టే అంటే కట్టే ఇప్పుడు కూడా అర్థం కాదు అది, సీరియస్ కట్టే. అంటే పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. సూపర్ అందుకని పప్పాయి అట్లా ఎట్లా చెప్తాం ఏదో బట్టి అనుకున్నాను. లైక్ అందుకే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. బిట్టు సూపర్ సూపర్ అంతే ఇక. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంటే అసలు వేద్దామని అంతే. నీకు చించుకొని ఆలోచించుకుంటా నేను ఆగంచాగండి అయితే చెప్తా కానీ మీకు అర్థం కాకపోవచ్చు. 1 line అక్క, 1 line లో చెప్తా, అసలు అర్థం కాదు. అంటే కలగూర గంప అంటే ఒక బాస్కెట్ లో మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నమాట, మిక్స్డ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అదే all mixed fruits. అట్లా. అందుకే ఇప్పుడు ఫస్ట్ ఒక లైన్ అర్థం కాదు. మామూలు చెప్తారు అంటే మామూలు అర్థం కానకి వాటి వీళ్ళు చెప్తారు. All mixed fruits. ఎస్ ఆల్ మిక్స్ లైక్ అన్ని
అన్ని ఫన్నీ ఫన్ ఫన్కి ఫన్, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, థ్రిల్కి థ్రిల్, యాక్షన్ యాక్షన్ అన్ని. వర్క్ అన్న ప్రిపేర్ అయ్యాడు ఒక వర్డ్ తోటి, లైన్ ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, పెద్ద పదం చెప్తామని ఇట్లా చేసి ఇట్లా సెకండ్ చెప్తాడు వీడు. కానీ అది అయిపోతుంది. ఇది నేను క్లోజ్ లో పెడతాను కానీ సెకండ్ చెప్తాడు అన్న ఆన్సర్. ద వన్ అండ్ ఓన్లీ జాన్ సుకిత్ రెడ్డి, చెప్పండి సార్. రేజ్ లైక్ ఎ లెజెండ్, లీవ్ లైక్ ఏ బాండ్ చైల్డ్. అయితే Raised like a legend, live like a born child. అది టీమ్ ని డిస్క్రైబ్ చేసినట్టు అది లేదు. పోయేది ఏదో like, inspiration yesterday he showed me that high మోటివేషన్ ఇస్తున్నట్టుంది అది. Yeah, to be very frank, see, cross your boundaries. Everybody here cross the college. Some or the other. నేను ఒకటే లైన్ లో చెప్పిన, అది చెప్పాడు. అది అర్థం కాదు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. somewhere or the other we cross the boundaries in the college. Okay, bravery. Somewhere in the college we behave like babies because we are all together. We hurt ourselves, we collaborate ourselves, we roasted ourselves, we got joy, right? So live like a baby, Okay. raise like a legend. ఓకే నెక్స్ట్ నిక్కీ. హార్డ్ వర్కర్, అంటే స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్. నేను ఒకటి చెప్పానంటే దాని కమెంటరీ అవసరం అసలు ఇంత అంటే ఎవ్రీ టైం హార్డ్ వర్కర్ సార్, Yeah. ఎవ్రీ టైం హార్డ్ వర్కర్ సార్. ఎందుకు చెప్పాను అంటే కాదు చెప్పినాను. already she said but again about that. నాన్నే చార్జ్ ఇప్పుడు చేసిండు. ఏ చేశాకనే రాలేదు. అంటే గ్యాప్ లో చెక్ చేసి యూ కెన్ సీ ఇట్ రాలేదు. సో కానీ లేదు నేనే చెప్పాను హార్డ్ వర్క్ నాకేం వస్తలేదు. కానీ టైప్ అయితే చేసి I think so. Nikki's best companion is not ChatGPT. Yeah, I live with ChatGPT. I eat with it. అండ్ So you కొరియన్ will- లవర్ అంటే Oh, she. Hey, పేజ్ చూస్తేనే తెలిసిపోతుంది, చెప్పనక్కర్లేదు. పేజెస్ పేజ్ చూస్తేనే తెలిసిపోతుంది. సెన్సర్ వేస్తాను, డైలాగ్ వేస్తాను. అవసరం No, no. it is Yes. BCD certificates, no SF. ఓకే ఈ రౌండ్ ఇప్పటితో అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ కలుద్దాం. తిన్న తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా?